सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। మిత్రులందరికీ మరొకసారి స్వాగతం, శుభ సాయంకాలపు నమస్కారాలు. జ్యోతిషం ఎప్పుడైతే ఋషులు కనుక్కొని నిత్య జీవితంలో మానవ జీవితానికి ఉపయోగపడే విధంగా సూత్రబద్ధం చేసి మనకు అందించారో ఆనాటి నుంచి మన జీవన విధానాన్ని నిర్దేశిస్తూ వస్తూనే ఉంది. అది అలవాటైపోయి కొత్తగా మనం నేర్చుకోవడం ఏమిటి అనుకుంటూ మన నిత్య జీవిత విధానాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. మన నిత్య జీవితంలో ప్రతి కాన్సెప్ట్ అసలు మొదలు ఎలా వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఋషులు చేసిన అద్భుతం మనకు కనపడుతుంది, తెలుస్తుంది. ఈ భూభ్రమణంలో భూమి తిరుగుతున్నది అని కనుక్కోవడం ఒక ఎత్తు అయితే, తన చుట్టూ తాను తిరుగుతున్నదని కనుక్కోవడం ఒక ఎత్తు అయితే, ఆ తిరగడంలో మనకేమవుతోంది, జీవించే దీని మీద ఉన్న భూలోక వాసులకి ఏం జరుగుతోంది, మనుషులకి ఏమవుతోంది, ప్రకృతికి ఏమవుతోంది అని పరిశీలించిన ఆ మొదటి రోజుల్లో జ్యోతిషం ఆవిర్భవించింది. ఆ తరువాత దాని అనుభవాన్ని అర్థం చేసుకోవడం కొరకు కాల జ్ఞానం వచ్చింది. ఈ రెండు మానవ ఇతిహాసంలో అత్యద్భుతమైన సంఘటనలు. మనం ఇప్పుడు ఇన్ని శాస్త్రాలు నేర్చుకుంటున్నాం, అంత చేస్తున్నాం, ఇంత అద్భుతం అనుకుంటాం, కానీ అసలు ఈ జ్యోతిషం ఆరంభంలో ఋషులు ఎవరో, ఆ మహానుభావులు ఈ శాస్త్రాన్ని మనకి అందించే ప్రయత్నం మొదలుపెట్టి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత పూర్ణ రూపంగా మనకు అందించారు. ఈనాడు దాన్ని పూర్తిగా అనుభవిస్తూ మనం దాన్ని చాలా సంకుచితమైనటువంటి ఉపయోగానికి, ప్రయోజనానికి పరిమితం చేశాం. జ్యోతిషం అనగానే జాతకం చెప్పుకోవడం, గ్రహాలు, ఇక్కడికే వచ్చాం మనం. దానికన్నా ఎన్నో రెట్లు ఎంతో విస్తృతమైనటువంటి విజ్ఞానం ఈ శాస్త్రంలో ఉన్నది. ఆ క్రమంలోనే జ్యోతిర్వాణి ద్వారా సమాజంలో ఈ శాస్త్ర విజ్ఞానానికి ఉన్న అవసరాన్ని తెలియజేస్తూ, పొందవలసిన విజ్ఞానం అవసరం తెలియజేస్తూ, అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టికల్గా మాట్లాడుకోవడం కోసం మనం ఈరోజు ఈ ఇతివృత్తం తీసుకున్నాం. దక్షిణాయనం ఎప్పుడు వస్తుంది భూమి మీద మనం పరిశీలిస్తే తెలుస్తుంది. మనం ఇప్పుడు మర్చిపోయాం, మనం ఎప్పుడు వస్తుందని క్యాలెండర్లో డేట్లు చూసే గుర్తుపడుతున్నాము. ఎందుకంటే మనం సూర్య గమనాన్ని పరిశీలించడం లేదు, చంద్రగమనాన్ని పరిశీలించడం లేదు. మన గమనమే మనకి ఎంతో ముఖ్యమైంది. ఆ గమనం కూడా అగమ్య గోచరంగా కొనసాగుతోంది. ఎక్కడో దగ్గర ఆగాలి, ఊపిరి పీల్చుకోవాలి, అసలు నా చుట్టూ ఏముంది అని గుర్తుంచుకోవాలి, గుర్తుపట్టాలి. అందుకోసం మనం ఎక్కడో ఒక దగ్గర కొంచెం సేపు ఆగాలి. ఆగినప్పుడే మన విజ్ఞానం మళ్ళీ వికసిస్తుంది. మనకందరికీ తెలుసు, జనవరిలో మనకి కొత్త సంవత్సరం వస్తుంది. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం మనం. జనవరి గురించి చెప్పకపోతే ఉగాది మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. అది ఉత్తరాయణ కాలపు ఆరంభం అని అందరికీ తెలుసు. ఉత్తరాయణం ఆరంభమైన తర్వాత మరి దక్షిణాయనం కూడా వస్తుంది 6 నెలలకి. అప్పుడేమవుతుంది మనకు తెలుసు. ఉత్తరాయణంలో అతి పొడవైన రాత్రి గడిచి మరునాటి నుండి రాత్రి భాగం తగ్గడం ఆరంభిస్తుంది. ఆ తరువాత మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దివారాత్రాలు సమానమవుతాయి. ఆ తరువాత మళ్ళీ దక్షిణాయనం వచ్చేటప్పటికి మళ్ళీ పొడవాటి పగటి కాలం ఉంటుంది. మరునాటి నుండి
పొడవాటి పగటి కాలం తగ్గుతూ మళ్ళీ రాత్రి పగలు తులారాశి దగ్గర సమానమవుతాయి. మళ్ళీ ఆ తర్వాత మకరం దగ్గర మళ్ళీ పొడవాటి రాత్రి వస్తుంది. ఇది ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఆ ప్రక్రియ. దాంతో మనకేంటి జరిగిపోతుంది అనుకుంటే, మొన్నటి దాకా ఏప్రిల్ నెలలో అయ్యో ఎండలు అన్నాం. మరి ఆ ఎండలు ఎందుకు వచ్చాయి? వాటి గురించి ఎందుకు పట్టించుకుంటున్నాం మనం? నిత్య జీవితంలో జ్యోతిష విజ్ఞానం లేకుండా మనం జీవించడం కుదరదు. కాకపోతే అదేంటి నాకు తెలియకుండా నేను జీవిస్తున్నాను అంటే, ఆల్రెడీ మనకు ఆ జ్ఞానాన్ని అందించి దానికి సంబంధించిన జీవన విధానాన్ని నిర్దేశించి దాన్ని మనకు అందించి ఋషులు మనమే మరిచిపోయేలా చేశారు. ఏ విజ్ఞానమైనా కాల విజ్ఞానమైనా సరే అద్భుతమైన కాన్సెప్ట్స్ అవి. వాటి అన్నిటి గురించి సంబంధించి మనం ఇప్పుడు ఈరోజు మన అందరూ పెద్దలు, అనుభవజ్ఞులు వారి జ్యోతిర్వాణి ద్వారా ఈ దక్షిణాయన కాలంలో మన జీవన విధానం ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచడం కొరకు జ్యోతిషం ద్వారా మనకి ఏమి సూచనలు ఉంటాయి అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలగమనాన్ని ఎప్పుడూ మీరు దయచేసి గమనించడం మరవకండి, గమనిస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక కొత్త రోజే. 365 రోజులు మనం ఎలా జీవించాలి అని చెప్పిన విజ్ఞానమే జ్యోతిషం. ఆ విజ్ఞానానికి సంబంధించిన హ్యాండ్ బుక్కే పంచాంగం. ఇవన్నీ మనం పక్కన పెట్టాం. ఇంట్లో ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు దగ్గరికి వచ్చాం. కానీ అత్యున్నత ప్రమాణంతో క్వాలిటేటివ్ లివింగ్, గుణాత్మకమైన మంచి జీవితం ఉండాలంటే ఈ విజ్ఞానాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలి, గుర్తు చేసుకుంటూ జీవించాలి. ఆ క్రమంలోనే మనం రేపు త్వరలోనే రాబోతున్న దక్షిణాయనం, మనకి ఆ రోజు జూన్ 20-21 రోజు సాధారణంగా రవి ఆర్ద్రా ప్రవేశం కూడా చేస్తాడు. అప్పుడు ఇవన్నీ కలిసిపోయేవే. ఈ విషయాలన్నీ జ్యోతిష్కుడికి తెలిసి ఉండాలండి. మళ్ళీ రవి ఆర్ద్ర ప్రవేశం ఎప్పుడు డేట్ చూద్దాము అంత అనుకోవాల్సిన పని ఉండదు. సాధారణంగా రవి ఆర్ద్ర ప్రవేశం సోలిస్టిస్ అంటే మన దక్షిణాయన బిందువు దగ్గరే అవుతుంది. సాయన దక్షిణాయనం. దక్షిణాయన పర్వం సాయనంగానే చేసుకోవాలి. పంచాంగాలలో నిరేనం పంచాంగ విధానాలు రాసుకుంటున్నాం కాబట్టి నిరేనంలో వాళ్ళు మళ్ళీ నిరేన విధానంలో రాశి ప్రవేశం అయినప్పుడు రాస్తారు. కానీ అది పర్వకాలం అప్పుడు కాదు. మొత్తానికి దక్షిణాయనం కానీ ఉత్తరాయణం కానీ విషువత్తుల పుణ్యకాలాలు కానీ సాయన విధానంగానే జరుపుకోవాలని ఉంది. అది శాస్త్రీయం. అక్కడ ప్రకృతిలో కనబడుతోంది, ప్రకృతిలో మనం అనుభవిస్తాం, వాస్తవంగా ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటుంది. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు దక్షిణాయనంలో ఏం జరుగుతుంది? స్థూలంగా నేను కాస్త ఉపోద్ఘాతం ఇచ్చి అందరినీ మళ్ళీ ఆహ్వానిస్తాను. ఉత్తరాయణంలో పగటి కాలం పెరుగుతూ పోతుంది కాబట్టి మన జీవన క్రమంలో మనం ఎక్కువసేపు పగటి పూట ఉండి ఆహార సంపాదన కొరకు కానీ ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ ఎక్కువ పగటి సమయం ఉంటుంది. కాబట్టి అది మనకి ఎంతో ముఖ్యమైనది, మంచిది అన్నారు. అదే మరో విధంగా దేవతలకి పగటి కాలము అని చెప్పారు. ఆ దేవతలు ఎక్కడున్నారో ఏమో మనకు తెలియదండి, కానీ మనకైతే తప్పకుండా మంచి టైం అది. దాని తర్వాత ఇది దయచేసి గమనించండి, ఇది జంబూ ద్వీపంలో భరతఖండంలో మాత్రం ఎక్కువ. ఉత్తర మనం ఏమంటాం దాన్ని ఉత్తరార్ధ గోళంలో, భూమికి ఉత్తరార్ధ గోళంలోనే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. దక్షిణార్ధ గోళంలో మరి వ్యతిరేకంగా ఉంటుంది. సో మన వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఈ విజ్ఞానం అంతా కూడా ఉత్తరార్ధ గోళానికి సంబంధించిన జీవన విధానానికి సంబంధించింది. అందువల్ల ఈ ఉత్తరాయణంలో మనం ఈ మంచి పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోవాలి. ఈలోగా వర్షాకాలం వస్తుంది, వర్షాలు వస్తుంటాయి, మళ్ళీ పంటల కోసం వెళ్ళాలి, పంటలు వేసుకోవాలి, అది చేయడం మొదలు పెడతాం. ఆ తర్వాత అతి ముఖ్యమైనది దక్షిణాయనం నాటి నుంచి రాత్రికాలం పెరగడం ఆరంభిస్తుంది. అది ఎలా పెరుగుతుంది, ఎన్ని సెకండ్లు పెరుగుతుంది అనేది దయచేసి మీరు రోజు మనం పెట్టుకుంటున్నటువంటి చార్ట్లో గమనించండి. అందుకే సూర్యోదయం సూర్యాస్తమయం నేను ఇస్తున్నాను ప్రత్యేకంగా. ఆ దాంట్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే రాత్రికాలం పెరుగుతుంటే మనకు తెలియకుండా మన శరీరం వాతావరణానికి అనుగుణంగా మారడంలో కొంత జీవన చర్యలో తేడా వస్తుంది. మన జరిగే బయాలజికల్ ప్రాసెస్లో ఈ ఉత్తరాయణంలోనేమో
యాక్టివ్ ఎక్కువగా ఉంటాం. దక్షిణాయనంలోనేమో యాక్టివ్నెస్ తగ్గుతుంది. యాక్టివ్నెస్ తగ్గుతున్నప్పుడు మనం ఎవరైనా ఏం చెప్తారు? యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయమంటారు. ఆ ఉండే ప్రయత్నం చేయడానికే మన జీవన విధానం దక్షిణాయనంలో నిర్దేశించారు. అది ఎప్పుడు మొదలవుతుంది? సూర్యుడు దక్షిణాయనంలో వచ్చినప్పుడు, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు. అది స్విచ్ వేసినట్టు ఆ రోజు నుంచి కాదండి. అంతకు ముందు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది. అది దాని తర్వాత మరుసటి రోజు నుంచి ఎక్కువ ప్రభావం వస్తూ ఉంటుంది. అందువల్ల దక్షిణాయనం ఆరంభంలో సాధారణంగా జ్యేష్ఠమాసం, తర్వాత ఆషాఢ మాసం, దక్షిణాయనం రాగానే ముఖ్యంగా ఉండేది ఆషాఢం. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఆ తర్వాత జాగ్రత్తలన్నీ ఇప్పటి అక్లమటైజ్ అయిపోయిన తర్వాత శ్రావణంలో బాగా పూజలు చేసుకోమన్నారు. అప్పటికి వర్షాలు పడుతూ వాతావరణం చల్లబడుతుందని. ఆ తర్వాత భాద్రపదంలో పితృదేవతల్ని స్మరించమన్నారు. ఆశ్వీజంలో ఇంకా మనలో యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే అది పెద్దగా వాడుకోవడం కొరకు ఆ పూజలు చేయమన్నారు. ఆ తర్వాత కార్తీకంలో మళ్ళీ ఎక్కువ రాత్రి కాలం ఉంటుంది కాబట్టి మన మన జీర్ణ ప్రక్రియలో ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉపవాసాలు ఎక్కువగా ఉండమన్నారు. ఆ తర్వాత మార్గశిరంలో ఇంకా ఎక్కువగా ఉండమన్నారు. ధనుర్మాసం వస్తున్నప్పుడు సూర్య సౌరమాన చాంద్రమానాల సమన్వయంతో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఉత్తరాయణం ఆరంభమవుతుందో మళ్ళీ అప్పటి నుంచి మన సైకిల్ మామూలుగా చేసుకోమన్నారు. దక్షిణాయనం అంతా ప్యాసివ్గా ఉండమన్నారు. ఎక్కువ పూజలు చేసుకోమన్నారు. రాత్రికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాతావరణాన్ని వేడిగా ఉండడం కోసం మీరు అన్ని కార్యక్రమాలు చేయండి అన్నారు. హోమాలు, యజ్ఞాలు, దీపావళి పండుగలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మనకి వివాహాదులు చేసుకోవడానికి మనం ఎప్పుడు చేసుకుంటామండి? మనకి ఏదో బిజీగా ఉంటే ఎప్పుడు చేసుకోం కదా. వివాహం చేసుకోవడం ఒక పని అని ఈరోజు అనుకుంటున్నాం. ఆ రోజుల్లో వివాహం కూడా చేసుకోవడం కూడా ఆస్వాదించేవాళ్ళు, చేయడం కూడా ఆస్వాదించేవాళ్ళు. అందువల్ల ఉత్తరాయణ కాలంలో విశేషం అని చెప్పారు. ఆ కారణంగా అలాగని దక్షిణాయనంలో చెయ్యొద్దు అనలేదు. కానీ పంటల కాలం కాబట్టి శ్రావణ భాద్రపదాలలో వర్షాలు ఉంటాయి కాబట్టి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. భాద్రపదంలో రాత్రి ఎక్కువ పెరుగుతూ వస్తుంది, వాతావరణం బాగుండదు. ఎప్పుడైనా వాతావరణం బాగాలేనప్పుడు బంధువులందరినీ పిలిచి ఎక్కడ వాళ్ళను మనం అనవసరంగా రోగాల పాలు చేస్తాం. అందువల్ల భాద్రపదం వద్దు. కార్తీక మార్గశిరాల్లో కాస్త ఏమంటాం రాత్రి కాలం ఉంటుంది, చలి మొదలవబోతుంటుంది కాబట్టి అప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి వీలైతే చేసుకోండి, అప్పుడన్నా చేసుకోండి అన్నారు అవసరమైతే. కానీ ప్రముఖంగా వాళ్ళు చెప్పింది మాఘమాసం తర్వాత మాఘాది పంచకం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఇవి ముఖ్యంగా చెప్పారు. దాంట్లో మళ్ళీ సౌరమానంతో మనం కలుపుకున్నప్పుడు మళ్ళీ శూన్య మాసాలు కూడా వస్తాయి. సో ఈ విధంగా మొత్తం 365 రోజులు మనకి ఒక క్రమ పద్ధతిలో ఎలా జీవించాలో నిర్దేశించి ఉంచారు. మనం దాన్ని మర్చిపోతున్నాం, అది వేరే విషయం. కానీ ఆరోగ్యం కొరకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆరోగ్యం కొరకు, మన ఆనందం కొరకు, మనం ప్రశాంతంగా హాయిగా ఉండేందుకు కొరకు మనం ఈ కాలంలో ఏం చేస్తే బాగుంటుంది. నేనేమి చాదస్తంగా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయండి అని నేనేం చెప్పనండి. మనకు కావాల్సింది ఇది, ఈ వాతావరణానికి మనం ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది జ్యోతిష పరిజ్ఞానంతో జరుగుతుంది. జ్యోతిషం చెప్తోంది. ఆ జ్యోతిషంలో ఇలాంటివి ఏమేమి ఉంటాయనేది మనం తెలుసుకుందాం. మన జీవన విధానం రేపు జ్యేష్ఠ మాసం, రేపు మన ఇంకొక 10 రోజుల్లో 5-10 రోజుల్లో ఆరంభమయ్యే దక్షిణాయనం నుంచి ఆ తర్వాత మనం ఎలా జీవిస్తే బాగుంటుంది, మన ఇంటి చుట్టుపక్కల ఏమేమి మనం ఏదైనా హోమం లాంటిది, మన ఇంట్లో హోమం లాంటిది చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుని కొంచెంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మన ఇంటి చుట్టుపక్కల కాస్త ఇల్లు ఆవరణ ఉన్నట్టయితే ఆవరణలో ఏదో ఒక చిన్న ఈ పంచపల్లవాలకు సంబంధించిన దాంతో హోమం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటుంటే మన చుట్టూ వాతావరణమే బాగుంటుంది, మన కోసమే బాగుంటుంది, మన ఆరోగ్యమే బాగుంటుంది. ఆ విషయాలన్నీ మనం అనుభవజ్ఞులైన అందరూ చెప్పాలని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాల్లో తమ తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. దయచేసి ముందుకు రండి. జ్యోతిష్యం దక్షిణాయనం ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. జ్యోతిష్యం అంటేనే మన నిత్య జీవన విధానాన్ని నిర్దేశించే అత్యంత భౌతిక శాస్త్రం, అత్యంత ఏమంటాం సూపర్ ఫిజిక్స్ అనాలి, మనం సూపర్ ఫిజిక్స్ ఇది. సో దాన్ని మనం వాడుకుందాం, ఆ విజ్ఞానాన్ని వాడుకుందాం. దయచేసి పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. నమస్కారం. మూర్తి గారు నమస్కారం. ఆరంభించండి సార్.
లో ఉన్నారు, సార్ మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు, నమస్కారం. మీరు అనుమతిస్తే 2 విషయాలు నాకు తెలిసినవి షేర్ చేసుకుందామని. తప్పకుండా సార్. అందుకే ఎప్పటికీ గ్రహాలు ఈ జాతకాలు ఎందుకు ఇలాంటివి పెట్టుకోవాలని. సభకు నమస్కారం. ఇది కూడా కరెంట్ టాపిక్కే. కొద్ది రోజుల్లో మనం దక్షిణాయనంలో ఎంటర్ అవబోతున్నాము. సో అందువల్ల ఇది ముందుగానే మనము 4 ప్లానింగ్ అంటాం, 4 సైట్ తోటి శాస్త్రి గారు 4 ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఎలా మనం బిహేవ్ చేయాలా, ఎలా ఉండాలా, దక్షిణాయనంలో ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని ఈరోజు చర్చకు తీసుకురావటం ఎంతో ముదావహం. సో ఈ సందర్భంగా నేను మనవి చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు దక్షిణాయనం, సో 2 అయనాలు. అయనం అంటే ప్రయాణం. ఎవరి ప్రయాణం? సూర్యుడి యొక్క ప్రయాణం. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే, అంటే సూర్యుడి గమనంలో ఆయన వెళ్తా ఉంటే జరిగే మార్పులే ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం. సో 2 అయనాలు. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడు కదా, కానీ మనం సూర్యోదయాన్ని కనుక గమనిస్తూ ఉంటే అది నార్మల్గా స్ట్రైట్ తూర్పు దిక్కులో జరగదు. కరెక్ట్గా తూర్పు దిశ మధ్యలో ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు? నాకు తెలిసినంత వరకు సంవత్సరంలో 2 రోజులే. మేబీ 21 మార్చి లేకపోతే సెప్టెంబర్ 23. ఆ 2 రోజుల్లోనూ దివారాత్రాలు, డే అండ్ నైట్ సరిగ్గా సక్రమంగా 24 గంటలు, 12 గంటలు పగలు రాత్రి డివైడ్ అయ్యి ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23. మిగతా 6 నెలల్లో కొంచెం ఈశాన్యానికి దగ్గరగా సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. తర్వాత 6 నెలల్లో ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే, సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అంటాం, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించిన కాలం దక్షిణాయనం అంటాం. సో ఈ దక్షిణాయన పయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. కాబట్టి ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. సుమారుగా ప్రతి సంవత్సరం జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అంటాం, జూలై 15 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయన కాలం అంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది ఉత్తరాయణం, జనవరి 14. నార్మల్గా కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అది దక్షిణాయనం. ఈ సంక్రమణం ప్రవేశించినప్పటి నుంచి మొదటి 6 గంటల 49 నిమిషాలు, దగ్గర 7 గంటల పుణ్యకాలంగా భావిస్తాం. దాంట్లో 2 గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలం. ఆ అత్యంత పుణ్యకాల సమయంలో ఎప్పుడైతే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం సంభవిస్తుందో అప్పుడు మనం స్నానం, దానం, జపాదులు ఇట్లాంటివి ఏం చేసినా అధిక ఫలితాలు ఇస్తాయని చెప్తారు. ఇవి మన సొంతంగా కాకుండా ఏ రాశుల వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకొని ఆ ప్రకారంగా ఈ దాన జపాదులు చేస్తే బాగుంటుంది. తర్వాత సార్ చెప్పారు శాస్త్రి గారు, ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి. సో అంటే వాళ్ళు ఎంటైర్ దక్షిణాయనం ఒక రాత్రి వాళ్ళకి. సో ఇది కూడా ఇంకోటి ఏంటంటే, ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. అంటే ఆయన మరి నిద్రలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూడటానికి కష్టం కదా. అందువల్ల మన యొక్క ఎదుగుదలకు దైవశక్తి ఎంతో అవసరం కాబట్టి ఆ దైవశక్తిని ప్రేరేపించడానికి మనం ఈ కాలంలో ఉపాసనలు చేయాలి అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అందువల్ల ఈ దక్షిణాయన్ని ఉపాసన కాలం అని కూడా అంటాం. తర్వాత ఈ మహావిష్ణువు ఎప్పటి నుంచి వెళ్తారు యోగ నిద్రలోకి? ఆషాఢ శుద్ధ ఏకాదశి, అదే మనం తొలేకాశ అంటాం. అప్పటి నుంచి యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర లేస్తారు. అంటే సుమారుగా 4 నెలలు అనుకోండి. సో ఈ 4 నెలల సమయం ఏదైతే ఉందో, అందుకే ఇప్పుడు ఆయన యొక్క శక్తిని మనం పొందాలంటే ఆయన డిస్టర్బ్ చేయకుండా యోగులు, మఠాధిపతులు ఏం చేస్తారంటే ఎక్కడికి తిరగకుండా ఒక దీక్ష చేపడతారు. దాన్ని ఏమంటాం మనం? చతుర్మాస దీక్ష అంటాం. ఈ చతుర్మాస దీక్ష కూడా
4 నెలలు సుమారుగా ఉంటుంది. చతుర్మాస్య అంటే 4 నెలలు. సో ఈ టైంలో వారేం చేస్తారంటే మనలాంటి గృహస్థులకి, వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి తిరగకుండా ఒక చోట ఉండి వాళ్ళు తిరిగినప్పుడు ఏం చూశారు, ఏం నేర్చుకున్నారో అవన్నీ తెలుసుకొని అవి మనకి చెప్పి ఈ వేదాల్ని స్క్రిప్చర్స్ ని వాటితో రిలేట్ చేసి మనకి జ్ఞానం సముపార్జన చేసి పెడతారు. ఎవరు? కంచి మఠం స్వామి కానివ్వండి, ఈ పెద్ద పెద్ద స్వాములు, శృంగేరి మఠం కానీ. నా అదృష్టవశాత్తు నేను మొన్న కాశీలో ఉన్నప్పుడు ఆ 4 నెలలు కంచి మఠాధిపతి జయేంద్ర సరస్వతి వారు కాశీలోనే ఉన్నారు. వారు అక్కడే చతుర్మాసి దీక్ష చేశారన్నమాట. సో అందుకని ఈ విషయం సభకు మనవి చేద్దామని నేను అనుకున్నాను. సరే, ఈ ఫస్ట్ 4 months లో దక్షిణాయనం అన్నది ఉన్నది. ఇందాక ఎవరో ప్రశ్న అడిగారు, మ్యారేజెస్ చెయ్యొచ్చునా చేయకూడదా అన్నది. అది చాట్ బాక్స్ లో చూశాను. శాస్త్రి గారు చెప్పారు ఎందుకు చేయకూడదు అంటే వాతానుకూలం ఉండాలి. మనకు వాతావరణం అనుకూలించినప్పుడు ఏదైనా చేయగలం. అందువల్ల మొదటి 4 నెలలు వర్షాలు ఉంటాయి కాబట్టి సో నార్మల్ గా అప్పుడు మ్యారేజెస్ కానీ అట్లాంటివి చేయడానికి ముఖ్యమైన కార్యక్రమాలు చేయవలసిన అగత్యం ఏమిటి అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. బంధుమిత్రులందరినీ పిలవటం సార్ చెప్పారు ఇందాక. సో అందువల్ల ఈ 4 నెలల్లో మనం ఏం చేస్తామంటే మన యొక్క శక్తి అంతా పక్కకు పెట్టి ఈ 4 నెలల్లో ఈ స్పిరిచువల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఏదైతే మనం ఉత్తరాయణంలో మనకు దొరకలేదో అది తీసుకుందామని ఒక మానవుడు ప్రయత్నించాలి అని చెప్పి ఒక రకమైనటువంటి భావన. తర్వాత అందువల్ల ఏంటి, దక్షిణాయనం అన్నది స్పిరిచువల్ ప్రాక్టీస్ కి చాలా యోగ్యమైన విషయం. దీన్ని సాధన పదం అని కూడా అంటారు. దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్, యోగా, ప్రాణాయామ వగైరా వగైరా మనము చేయటానికి ఇది బెస్ట్ పీరియడ్. అందుకే ఈ 4 నెలల్లో, అదే కార్తీక మాసం వరకు మీరు నార్మల్ గా తీర్థయాత్రలు చేయండి అని పెద్దవాళ్ళు చెప్తారు. అవి ఎక్కడికెక్కడికి? అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి చైవ సత్యే ఇతి మోక్షదాయక. అంటే ఈ 7 చోట్లకి వెళ్ళండి అని ఇదొక శ్లోకం మనకు చెప్తా ఉంది. ఈ 7 చోట్లకే ఎందుకు? మనకు 7 చక్రాలు ఉన్నాయి మన శరీరంలో. ఆ 7 చక్రాలు యాక్టివేట్ అయితేనే మనకి ఒక ఆధ్యాత్మికత అంటూ వస్తుంది. అవి ఎలా యాక్టివేట్ అవుతాయి అంటే ఈ మోక్ష క్షేత్రాలు గనక మనం విజిట్ చేస్తే, అక్కడికి వెళితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్. అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్న టాపిక్ కొంచెం డివియేట్ అవుతున్నాను, సభను మన్నించమని నా ప్రార్థన. సో ఫస్ట్ తీసుకుంటే హరిద్వారం అంటే హరి యొక్క ద్వారం. హరిద్వారం ఇది నథింగ్ బట్ మాయా. ఇందాక దాంట్లో చెప్పింది మాయా నగరి అంటారు దాన్ని. అక్కడ మాయా అమ్మవారు స్థల ఈమన్నమాట. సో ఆవిడ ఉంటారు కాబట్టి దాన్ని మాయాపురి అంటాము. హరిద్వారం హరి యొక్క ద్వారం. సో ఇట్స్ అగైన్ 1 door. సో 7 చక్రాస్ 7 doors లాగా అన్నమాట. మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేనికి? ముక్తికి, మోక్షానికి, ఆధ్యాత్మికకి, స్పిరిచువల్ నాలెడ్జ్ పొందటానికి. ఈ హరిద్వార్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ మూలాధార చక్ర. దిస్ ఈజ్ ఫస్ట్ జర్నీ. మూలాధార చక్ర ఎక్కడ ఉంటుందో మనకు అందరికీ తెలుసు ఏంటి. సో ఈ చక్ర మనం యాక్టివేట్ చేయలేదనుకో బద్ధకం, ఇనర్షియా ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంథూజియాజం కూడా మేనిఫెస్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఎంథూజియాజం మనలో రావాలంటే మనం ఈ చక్రని యాక్టివేట్ చేయాలి. సో హరిద్వార్ ఈస్ కనెక్టెడ్ టు మూలాధార చక్ర కాబట్టి ఫస్ట్ హరిద్వార్ వెళ్ళండి. దాని తర్వాత కంచి ఎందుకు ఫేమస్? కంచి అంటే కామాక్షి. కంచి ఇది రిలేటెడ్ టు స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే ఏంటి? ఇట్ పర్టైన్స్ టు వి ఆల్ నో జెంటిల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, సీక్రెట్ పార్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కామాక్షి అమ్మవారు అక్కడ ఉండి, కామాక్షి అంటే కామం, గాడ్సెస్ ఆఫ్ కామా, డిజైర్, కోరికలు. సో దానికి ఆవిడ మూల విరాట్ కాబట్టి నెక్స్ట్ కంచి వెళ్ళండి అని చెప్తారు. దాని తర్వాత అయోధ్య రండి. అయోధ్యలో మణిపుర చక్ర. ఈ మణిపుర చక్ర ఎక్కడ ఉంటుంది? నావెల్ రీజియన్ లో ఉంటుంది. అంటే ఏంటి? మనం సంతోషపడినా, మనం జనరస్ గా ఉండాలనుకున్నా, మనలో గ్రీడ్ లేకపోతే జలసి, అసూయ, ద్వేషం ఇవన్నీ మేనిఫెస్ట్ కావాలన్నా కూడా ఈ మూలాధార మణిపుర చక్రని మనం యాక్టివేట్ చేయాలన్నమాట.
సో మీకు తెలుసు ఎందుకు అంటే ఈ అందుకే అయోధ్య వెళ్ళండి అంటారు. ఎందుకు అయోధ్య వెళ్ళాలి? మణిపూర్ చక్ర యాక్టివేట్ కావాలంటే అక్కడే కదా గ్రీడ్, కైకేయి అమ్మవారి గ్రీడ్ అక్కడే, కైకేయి మాత గ్రీడ్ అక్కడే స్టార్ట్ అయింది. ఆవిడ గ్రీడ్ వల్లే శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళాడు. తర్వాత అంతటి మహా వ్యక్తికి ఎంత జనరాసిటీ ఉందో మనకందరికీ తెలుసు. అండ్ ఆయన వెనక్కి వచ్చాక అయోధ్య ప్రజలు ఎంత ఆనందపడ్డారు అంటే జాయ్ కూడా ఈ మణిపూర్ చక్రం వల్ల లభిస్తుంది అని చెప్పి ఇది. సో హరిద్వార్, కాంచి, అయోధ్య అయిపోయింది. నెక్స్ట్ మధుర ఈజ్ రిలేటెడ్ టు అనాహత చక్ర. దట్ అనాహత చక్ర ఇస్ ఇన్ అవర్ హార్ట్ రీజియన్. సో హార్ట్ అంటే ఎమోషన్స్, చంద్రుడు, చంద్రమా మనసు జాత మనం అనుకుంటాం. సో లవ్ కానీ, ఫియర్ కానీ, హేట్రెడ్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో ఇది యాక్టివేట్ కావాలంటే మధుర ఈ సింబల్ ఫర్ వాట్? లవ్ అండ్ ఎఫెక్షన్, గోపి, కృష్ణ. సో అండ్ ద హేట్రెడ్ ఆల్సో అక్కడే ఉంది. కృష్ణుడు, కంసుడు ఎంతమందిని రాక్షసుల్ని వాళ్ళని ఇచ్చేశాడు, వాళ్ళందరినీ ఎందుకు సంహరించాడు? సో ఈ హేట్రెడ్ కానివ్వండి ఇవన్నీ మధురలో ఉంటాయి. కాబట్టి మధుర గనక మీరు విజిట్ చేస్తే ఈ అనాహిత చక్రం యాక్టివేట్ అవుతుంది అని. అవంతిక అంటే ఉజ్జయిని. సో ఈ ఉజ్జయిని విశుద్ధి చక్రానికి రిలేటెడ్. విశుద్ధి అంటే థ్రోట్ రీజియన్ లో ఉంటుంది ఇది. అందుకే థ్రోట్ లో ఏంటి, మనం ఎక్కువ సాడ్నెస్ వచ్చినా, గ్రాటిట్యూడ్ వచ్చినా ఈ థ్రోట్ చక్రం చోక్ అయిపోతుంది. అది మనం అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటాం. సడన్ గా దుఃఖం వస్తుంది, గొంతులో నుంచి మాట రాదు. సో ఈ విశుద్ధి చక్ర యాక్టివేట్ కావాలంటే ఉజ్జయిని వెళ్ళండి, ఉజ్జయిని అమ్మవారిని దర్శించండి అని చెప్తారు. నెక్స్ట్ మన కాశీ మహాక్షేత్రం, కాశీ, వారణాసి ఏమైనా అనండి, వరుణాసి ఉన్న మధ్యలో ప్రాంతం. ఇది ఆగ్నేయ చక్రాన్ని, ఆగ్నేయ అంటే థర్డ్ ఐ, పరమేశ్వరుడిది కదా. సో థర్డ్ ఐ, త్రినేత్రుడి యొక్క ప్లేస్ అది. సో జ్ఞానచక్షు ఓపెన్ అవుతుంది మనం కాశీ వెళ్తే. ఎందుకంటే కాశీలో ఇందాక నేను చెప్పినట్టుగా మఠాధిపతులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, యోగులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, అఘోరాలు ఉంటారు, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు. సో దానివల్ల ఇట్స్ ఎ సీట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లో పెబుల్ ఇన్ ది ఓషన్ లాగా ఒక చిన్న డ్రాప్ గాన మనకు తెలిసినా కూడా మనం ఎంతో ధన్యులమవుతాము. తర్వాత చివరికి ద్వారావతి లేకపోతే ద్వారక అంటారు దాన్ని. ద్వారక ఈ సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సహస్రం అంటే ఏంటి? 1000. సో 1000 ద్వారక ఏంటి మీనింగ్? ద్వారక అంటే ద్వారక, ద్వారం ఎక్కడ? క, హిందీ వర్డ్ క. ద్వారం ఎక్కడ? వేర్ ఈస్ ద డోర్? దేర్ ఇస్ నో డోర్. 1000 doors are there, not to be seen, they are infinite. So a place where there are no doors or walls is the Dwaraka. సో సహస్రార మీన్స్ 1000 pathways. ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు అన్నమాట. సో ఇట్స్ ఎ పాత్లెస్ పాత్. అంటే పాత్ ఆఫ్ లిబరేషన్ హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి ద్వారకలో ఎండ్ అవుతుంది. అందుకే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను కూడా he left his abode there. This is how these 4 months లో మనం ఈ యాత్రలు చేస్తే చాలా బాగుంటుందని నా విన్నపం. దాని తర్వాత ఇంకా ఏం చేయొచ్చు? సార్ చెప్పారు, ఆషాఢ మాసం ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో సమీపంలోకి వచ్చే నెల, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి సూర్యుడు కర్కాటకంలోకి వస్తాడు, దక్షిణాయనం మొదలవుతుంది, తొలేకాశి అంటాం, అప్పుడు గురు పూర్ణిమ కూడా చేసుకుంటాము. దాని తర్వాత శ్రావణ మాసం, ఇవన్నీ తెలుసు మనకి. ఎక్కువ వ్రతాలు జరుగుతాయి, మంగళగౌరి వ్రతం, ఆ వ్రతం, ఈ వ్రతం ఇవన్నీ జరుగుతాయి. భాద్రపద చవితి, వినాయక చవితి చేస్తాము, గణపతి నవరాత్రాలు చేస్తాము. అప్పుడు భాద్రపద శుక్ల తదే నాడు హరితాళికా వ్రతం అని, అది కూడా పార్వతీ పరమేశ్వర పూజ చేస్తాము. తర్వాత భాద్రపద మాసం పితృదేవతలకు ఎంతో ఇంపార్టెంట్, బహుళం. వినాయక చవితి అయిపోయినాక బహుళంలో పితృపక్షంలో ఎవరికి పిండ ప్రదానం చేయని వాళ్ళు కూడా అప్పుడు పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యము, మన పితృదేవతలకి మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని ఒక ప్రగాఢ విశ్వాసం మనకి. సో తర్వాత ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రాలు సార్ చెప్పారు, దీపావళి పండుగ, ఇవన్నీ. కార్తీక మాసం, ఈ కార్తీక మాసం అనేది శివుడికి ఒక్కడికే కాదండి, విష్ణువు కూడా ఎంతో ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికీ పూజకి చాలా ప్రయుక్తమైంది. అలాగే కార్తీక మాస స్నానాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది, ఒక నిమిషం తీసుకుంటాను. నా కార్తీక సమో మాసో న కృతేన
సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థ గంగాయా సమం. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు ఉన్న 12 మాసాల్లో. ఎలా కంపేర్ చేశారు దాన్ని? సత్యయుగంతో సమానమైన యుగం ఏది లేదు. ఎందుకంటే అక్కడ 4 పాదాల్లో ధర్మం నడిచింది సత్యయుగంలో. అందువల్ల దాంతో సమానమైన యుగం లేదు. అలాగే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. ఇంకోటి, వేదాలతో సమానమైన శాస్త్రమే లేదు. వేదమే శాస్త్రం. సో ఇవన్నీ కాకుండా గంగా నది వంటి ఇతర నది ఏదీ లేదు. సో గంగా నదికి అంత ఇంపార్టెంట్ ఇచ్చాము. సో కాశీలో ఉండి గంగా నది స్నానం చేయటం, ఏకభుక్తము. సార్ చెప్పారు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయని, బికాస్ ఆఫ్ వింటర్, ఆల్ దోస్ థింగ్స్. సో అందువల్ల మనం ఎక్కువ ఏకభుక్తం చేస్తాము కార్తీక మాసంలో. దాన్ని తెలుగులో ఏదో అంటారు, నేను మర్చిపోయాను ఆ మాట. సాయంత్రం భోజనం చేస్తాము, నక్తం చేస్తాము అందరము. అది ఎంతో మంచిది ఆరోగ్యానికి కూడా. సరే, తులసి దగ్గర దీపాలు అవి పెడతాము. లేకపోతే మార్గశిర మాసం, తిరుప్పావై, విష్ణు పూజలు, ముక్కోటి ఏకాదశి ఇవన్నీ చేస్తే మంచిది. పుష్యం మళ్ళీ శూన్యమాసం. ఎలా అయితే ఆషాఢ మాసం కొంచెం ఇబ్బందికరమో, పుష్యం కూడా ఇబ్బందికరమే. లేకపోతే మనకు ఇప్పుడు ఇందాక అడిగారు, ఇప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలు చేయవచ్చునా అని. అంటే చేయవచ్చునండి. సార్ అన్నాడు 360 రోజులు 27 నక్షత్రాలు మంచివే, ఏ నక్షత్రం చెడు అని కాదు. కానీ కొన్ని మాత్రం కొన్ని పీరియడ్స్ లో చేస్తే మంచిది. గృహారంభం, ఇల్లు స్టార్ట్ చేయాలంటే విశ్వకర్మ వాస్తు ప్రకాష్, ఈయన విశ్వకర్మ గారు రాశారు వాస్తు ప్రకాష్. దాని ప్రకారంగా గృహారంభం ఆషాఢ మాసంలో మంచిది కాదంటారు. ఎందుకంటే అప్పుడు కనుక స్టార్ట్ చేస్తే మనకున్న సర్వెంట్స్ వాళ్ళందరూ లాస్ అవుతారు. అంటే వాళ్ళు మనకి లాస్ కలగజేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన మాట వినరు, చెయ్యరు. అలాగే శ్రావణం చేస్తే మంచిది. గృహారంభం శ్రావణంలో మనం చేసుకోవచ్చు. శంకుస్థాపన అది గెయిన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అందరూ సహాయానికి ఆదుకుంటారు. అన్ని రకాలుగా మనకు ఉపయోగిస్తుంది. భాద్రపదం మళ్ళీ ఇట్ రిజల్ట్స్ ఇన్ లాసెస్. ఆశ్వీజం క్వారల్ అవుతుంది. కార్తీకంలో మళ్ళీ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటుంది. అలాగే మార్గశిర మాసం కూడా బాగానే ఉంటుంది. పుష్యమాసం మళ్ళీ ఫియర్ ఫ్రమ్ థీవ్స్, దొంగలు ఎత్తుకుపోవచ్చు. ఇంట్లో కలప దాచిపెడితే ఆ కలపంతా ఎత్తుకుపోవచ్చు. ఏదో డోర్లు తెచ్చుకుందామని ఎక్కడో ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని, రేంజర్ని పట్టుకొని ఆయన ద్వారా మనం కలప తెచ్చుకుంటే ఎంతో కష్టపడి ఆ కలపంతా తీర్చి ఎత్తుకుపోతారు. సో అలా పుష్యమాసానికి ఆ ప్రాబ్లం రావచ్చు. సో ఇవి కాకుండా మిగతా మనం చెప్పిన నెలల్లో గృహారంభం చేసుకోవచ్చు. అలాగే గృహప్రవేశం నార్మల్ గా దక్షిణాయనం అవాయిడ్ చేస్తాము. ఇంకా తప్పదనుకుంటే ఆషాఢం, మార్గశిరం, పుష్యమాసం తీసేస్తే మిగతా రోజుల్లో గృహప్రవేశం కూడా కార్తీక మాసంలో చేసుకోవచ్చును. ఉపనయనం వర్జయేత్. ఉపనయనం అసలు దక్షిణాయనంలో మనం చేయము, ఉత్తరాయణంలో చేస్తాము. వివాహాది కార్యక్రమాలు కూడా కార్తీక మాసంలో వివాహం చేసుకుంటే ఎంతో మంచిది. 1000 గోవులు దానం చేసినంత ఫలితం వస్తుంది. అమ్మాయి కన్యాదానం చేస్తే కార్తీక మాసంలో అని పెద్దలు చెప్తారు. ఐ థింక్ ఐ విల్ ఎండ్ హియర్. సో అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి కావాల్సిన విధంగా అన్ని విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. మంచి ధోరణితో మంచి కాన్సెప్ట్స్ అన్ని చెప్పారు. ఇవన్నీ నిజంగా ఎక్కడ ఏ పుస్తకంలోనూ దొరకవు. ఇలా మనకి చర్చా కార్యక్రమంలోనే అవన్నీ బయటకు వస్తాయి. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా దయచేసి తమ జ్యోతిర్వాణి వినిపించండి. ఎవరైనా చెయ్యెత్తినట్టయితే అది యాదృచ్ఛికంగానా లేక ఏమైనా సందేహం ఉందా చెప్పండి. గతంలో ఒకసారి నేను మన గ్రూపులోనే ఈ 12 నెలలకి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాను. ఈరోజు ఇప్పుడే మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేశాను. దయచేసి ఆ 30-40 స్లైడ్స్ చూడండి. ఏమవుతుంది బయట, అసలు ప్రకృతిలో ఏం జరుగుతుంది, 12 నెలలు ఎందుకు వచ్చాయి, ఏమొచ్చాయి, అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ మనం ఏదో దేవుళ్ళు పూజలు అనుకోవడానికి వీలు లేదండి.
అవి ఆ ప్రకృతి శక్తులకి వాళ్ళు పెట్టినటువంటి విధాన క్రమం అది. ఇప్పటి క్రమంలో వాళ్ళు అప్పుడు చెప్పుకునే వాళ్ళం కాదు. మనకి ప్రతి నెల సూర్యుడి యొక్క మార్పు ఏముంటుంది అనేది చూసి వాళ్ళు దానికి ప్రతి నెలకు ఒక సూర్యుడు ఉంటాడు, ద్వాదశాదిత్యులు అని చెప్పారు. ఆ ఒక్కొక్క నెలకి ఉండే సూర్యుడికి మళ్ళీ ఒక్కొక్క పేరు. ఆ సూర్యుని రథం ప్రతిరోజు తూర్పు నుంచి పడమటికి వెళ్తుంటే ఎవరెవరు ఆయనతో పాటు ఉంటారు, ఏ నెలలో ఎవరు ఉంటారు, ఎంత అద్భుతమైన సైంటిఫిక్ గా చెప్పారంటే మనం ఏదో పురాణ కాలక్షేపంలాగా విని ఊదుకుంటున్నాం, కానీ మనం నిజంగా దాంట్లో ఉన్న లోతైన విజ్ఞానాన్ని మనం తవ్వడం లేదు. దయచేసి అందరూ గమనించండి, ప్రయత్నం చేయండి. దీంట్లో ఏదో సైన్స్ ఉంది అన్న దృష్టితో మీరు చూసినట్టయితే చాలా సైన్స్ కనబడుతుంది. కథే కదా, సూర్యుడు అట్లా ఉంటాడులే, అట్లా వెళ్తాడులే అని మామూలుగా తీసుకుంటే అలాగే ఉంటుంది. కానీ ఎంతో విజ్ఞానం ఉంది, ఎంతో సైన్స్ ఉంది వీటిల్లో. అది మళ్ళీ డైరెక్ట్గా మన జీవితానికి రిలేటెడే, ఆ కాలంలో మన జీవితానికి రిలేటెడే పెట్టారు వాళ్ళు. సో దయచేసి చూస్తూ ఉండండి ఏ సమయంలో ఏంటి. ఇవన్నీ ఏదో మూఢనమ్మకాలు అట్లాంటివి కాదండి. ఇంకా దయచేసి ముందుకు వచ్చి మీ జ్యోతిర్వాణి. నమస్తే గురుగారు. చెప్పండి. ఇప్పుడు గురుగారు చెప్పారు మూలాధార చక్రాల గురించి. ఇప్పుడు వినాయక చవితి, వినాయకుడిని తీసుకున్నారు. అట్లాగే భూమి తత్వానికి సంబంధించి మనం ఆహార నియమాలు కూడా ఇప్పుడు నుంచి మనకి ప్రతి పండక్కి మారుతూ ఉంటాయండి ఈ కాలంలో. అట్లాగే నూనె పదార్థాలు కాకుండా, అట్లాగే ఇప్పుడు మనము మంత్రాలు కూడా ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క మంత్రాలు, తర్వాత అమ్మవారికి ఇట్లా రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఈ యొక్క మంత్రాలు కూడా మన మన గుండెకి సంబంధించింది కానీ, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ, జీర్ణానికి సంబంధించిన, మూత్రాలకు సంబంధించింది కానీ, ఈ శబ్దాలు వాటికే వాడతారా? అట్లాగే మన కార్తీక మాసంలో ఎప్పుడు సముద్ర స్నానం కూడా చేస్తామండి. ఇవన్నీ మన శరీరం యొక్క శక్తిని పెంచుకోవడం కోసం. అట్లాగే ఈ మూలాధార చక్రాన్ని ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు కొంతమంది యోగులు, మహానుభావులు ఈ చక్రాల మీద ధ్యానం చేస్తారు. ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క ధ్యానం చేస్తారు. ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామీజీ ఉన్నారు, వారు అగ్నిని ఆవాహనం చేసుకున్నారు. ఇట్లాగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చాలా చెప్పారు, చాలా స్వీట్ గా చెప్పారు. మీ పేరు కూడా చెప్పండి సార్. సార్ బొమ్మనేని శ్రీధర్రావు, విజయవాడ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఇవే సార్ మనకు కావాల్సింది. ఇలాంటి విషయాలే మనకి సమావేశంలో కావాలి. ఒకళ్ళని చెప్పుకుంటే ఎంతో మంది వింటారు, ఎంతో మందికి తెలిసి వస్తుంది, శాస్త్రీయత తెలుస్తుంది. ఏదో మూఢనమ్మకంతో అది ఇది అనే కాకుండా మనకి ఎంత రిలవెంటో తెలుస్తుందండి. చాలా చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. ఇంకా ముత్రులు ముందుకు రండి, చెప్పండి. చూసారా, వారు చెప్పారు, ఎంత బాగా చెప్పారు. కమ్ ఫార్వర్డ్. సార్ నమస్తే, ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చునా? జ్యోతిర్వాణికి నమస్కారం. ఇవాళ మనం తీసుకున్న టాపిక్ లో దక్షిణాయనం అనే విషయాన్ని మనం తీసుకుంటే, దక్షిణాయనం అసలు ఎలా మనం తెలుసుకుంటాం? ఎప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఇది ఇన్ని డిగ్రీలు సూర్యుడు తిరిగితే అది ఇలా కాకుండా అసలు మన జీవన శైలిలో మన పూర్వీకులు తెలుసుకున్నంత అద్భుతంగా తెలుసుకోలేమేమో, కానీ మనం ఆ ప్రయత్నం చేస్తూ రోజు మీరు రోజు పోస్ట్ చేస్తున్న గ్రహస్థితిని చూడడం వల్ల ముందు మన జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళం అసలు ప్రకృతిని గమనించే పని ఖచ్చితంగా చెయ్యాలి. సో ప్రకృతిని గమనించడమే దక్షిణాయనం, ఉత్తరాయణం. ప్రకృతిని అనుసరిస్తూ దానికి అనుగుణంగా మనం మన జీవన విధానాన్ని సులువుగా ఉండేలాగా మలచుకోవడమే ఈ దక్షిణాయనం, నిత్య జీవితం అనే మన టాపిక్ ఈ రోజైతే నేను అదే అని అనుకుంటున్నాను డెఫినెట్ గా. సో ఈ దక్షిణాయనం ఎలా ఏర్పడుతుంది ఏంటి అనేది మనం పుస్తకాల్లో ఎప్పుడు చదువుకుంటాం, కానీ అయినప్పటికీ క్లుప్తంగా మీరు ఇందాక వివరించారు సార్. అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది, అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఇది కాకుండా మనకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, భూమి ఇంకొక చలనం కూడా ఉంది. దాన్ని భూ అక్ష చలనం అంటారు, దాన్నే విషువత్ చలనం అని కూడా అంటారు బేసిక్ గా. సో అందులో ఏమవుతుందంటే, ఇది నిత్య జీవితంలో మనం అబ్జర్వ్ చేసే అంత సులువుగా కనిపించదు. వెరీ మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది కొన్ని సంవత్సరాల్లో కనిపిస్తుందని కూడా చెప్పలేం, కొన్ని శతాబ్దాలు పడుతుంది. సుమారుగా ఒక 2000 సంవత్సరాలు అలా
గడిస్తే అప్పుడు ధ్రువతారకి దగ్గరగా ఉండడం మాని వేరే తారని అప్రోచ్ అవుతుంది భూమి. అప్పుడు ఆ ధ్రువతారని, అప్పుడు భూమి అప్రోచ్ అయిన తారని మనం ధ్రువతారగా కన్సిడర్ చేస్తాం. ఆ రకంగా విషువత్ స్థానాలు అవి ఏర్పడతాయి ధ్రువ నక్షత్రం నుంచి. ఆ రకంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ 2 రకాల వృత్తాలు ఖండించుకునేలాగా, ఒకటి ఏంటి, సూర్యుడు 12 రాసుల గుండా ప్రవేశించి ఏడాదికి ఒక చుట్టు తిరిగి వచ్చే మార్గాన్ని రవి మార్గం అంటాము. అదే రకంగా ఈ రవి మార్గాన్ని 23.5 డిగ్రీల వాలులో భూమధ్య రేఖ 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. ఈ ఖండన బిందువులనే విషువత్తులు అంటాం. అవి మనందరికీ తెలిసినవే, వసంత విషువత్తు, శరత్ విషువత్తు. అయితే ఈ ఖగోళ పరంగా ఇవి తెలుసుకుని తెలియజేయాలంటే రవి విశ్వ దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళాన్ని చేరుకునేటప్పుడు విశ్వ మధ్య రేఖ రవి మార్గం ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడికి చేరినప్పుడు ఆ బిందువును సాయన మేష ప్రారంభ బిందువు లేదా వసంత విషువత్తు అంటారు. సో ఈ రకంగా అదే విధంగా రవి ఉత్తరార్ధగోళం నుండి దక్షిణార్ధగోళానికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా విశ్వ మధ్య రేఖ రవి మార్గాన్ని కలుసుకునే బిందువును చేరుకునే ప్రత్యేక స్థానాన్ని సాయన తులా ప్రారంభ బిందువు లేదా శరద్ విషువత్తు అంటారు. ఈ విషువత్తులు ఇలా ఏర్పడిన తర్వాత వీటి నుంచి మళ్ళీ ఈ ముఖ్యమైన ఈ 2 బిందువులు కూడా ఈ 2 బిందువులు కాక మరో ముఖ్యమైన 2 బిందువులు కూడా ఉన్నాయి. వాటినే మనం అయనాంతాలు అంటాం. ఈ ఒకటి ఉత్తరాయణం లేదా గ్రీష్మ సంక్రమణం, రెండోది ఏంటంటే దక్షిణాయనం లేదా హిమ సంక్రమణం. ఈ గ్రీష్మ సంక్రమణంలో సూర్యుడు చాలా ఎత్తుకు చేరుకుంటాడు, వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. అలాగే హిమ సంక్రమణం అనేది చలి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు చాలా తక్కువ ఎత్తులో ఉంటాడు, చాలా తక్కువ ఎత్తుకు లేస్తాడు, చలి అత్యధికంగా ఉంటుంది. ఈ స్థిరంగా ఉంటాయనే విషువత్ స్థానాలు ఇవి ఇలా ఉండక కదులుతూ ఉంటాయి. అవి ఎలా అంటే, మనం ఒక బొంగరం తిప్పినప్పుడు అవి ఏదైతే కొంత దూరం వెళ్ళాక వృత్తాల్లాగా తిరిగి కొంచెం పక్కకి ఒరిగినట్లుగా ఉంటుందో ఆ రకంగా మనం గమనించవచ్చు ఈ భూమి తిరిగే మార్గాన్ని కూడా. ఇది ఈ ఉన్న దిశ, ఈ నక్షత్రాల స్థిరంగా ఉండకుండా ఒక 26,000 సంవత్సరాలకి ఒక వలయం చూడుతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా ఉన్న ఈ నక్షత్ర వీధి భూమధ్య రేఖ స్థిరంగా ఉండక కదులుతూ ఉంటుంది. ఈ దీని వల్ల మనకి ఎప్పుడు కూడా ఈ విషువత్తులు ఆరంభంలో మామూలుగా మేష సంక్రమణం, ఈ కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం అనేవి మేష రాశిలో ప్రవేశించినప్పుడు మనకి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించినప్పుడు అనేవాళ్ళం. కానీ కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఆ వసంత విషువత్తు వృషభంలో జరిగి ఉండింది. అలాగే శరద్ విషువత్తు వృశ్చికంలో, ఉత్తరాయణాంతం సింహంలో, దక్షిణాయనాంతం కుంభంలో కూడా ఉండినవి అని మనకి చరిత్ర తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు చర్చించుకునే విధానంలో మనకి ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం బిగిన్ అవుతుంది. దక్షిణాయనంలో మనం ఏం చేయాలి అనేవి మనకి ఇప్పుడు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు, మన మూర్తి గారు కూడా బాగా చెప్పారు. అంటే మనం పాటించే ఆహార నియమాలు, వ్రతాలు. అసలు మనం ఆహార నియమాలు ఇలా పాటించండి అలా పాటించండి అంటే మనం సరిగా శ్రద్ధ తీసుకోమని, వాటికి సంబంధించిన ప్రకృతి పరమైన దైవ సంబంధమైన కార్యక్రమాలను జోడించి వాటిని చెప్పడం, ఇలా చెప్తే వీళ్ళు కొంచెం పద్ధతిగా చేస్తారు అనే ఒక పద్ధతిలో మనకి వ్రతాలు, నోములు ఇవన్నీ చెప్పారు. సో ఏమి చెప్పకపోతే ఇలా తినండి అలా తినండి అంటే లైట్ తీసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ వాళ్ళు పద్ధతిగా ఇలా డైట్ చేయండి అంటారు, అనగానే అలాగే అని బుర్రూపి వస్తాం, ఏ డైట్ ఫాలో అవ్వం, మందులు మాత్రమే వేసుకుంటాం, ఆ రోగాలు తగ్గవు. ద సేమ్ వే అందుకని పద్ధతిగా ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి. పూర్వం అయితే కొంచెం చేసేవారు, లాస్ట్ జనరేషన్ వరకు చేసేవారు కొంచెం వరకు భయం భక్తితోని. ఈ జనరేషన్ వాళ్ళు అన్నిటికీ తయారవ్వడమే పూజ చేయడం. బట్టలు అందంగా వేసుకున్నామా, అలంకరించుకున్నామా, 4 ఆర్డర్ చేసుకున్నామా, ఫుడ్ అయిపోయింది. పూజ చేసినట్లే 4 ఫోటోలు దిగాలి. ఫోటోలు దిగి ఎన్ని అప్లోడ్ చేస్తే అంత గ్రేట్. ఆ పండగ జరపడం అంటే ఏంటి అనేది అవగాహన ఉండాలి జనాలకి. అది ఎందుకు చేస్తున్నాము, దేని గురించి చేస్తున్నాం, అది మన ఆరోగ్యాన్ని రక్షించడానికి పెట్టారా మన వాళ్ళు, దైవభక్తి గురించి పెట్టారా, ప్రకృతికి అనుగుణంగా మనం బతకాలని పెట్టారా? ముందు ఈ విషయాలు అనేవి మనం తెలియజేయాలి అంటే మనకున్న పరిధిలో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, సోషల్ నెట్వర్క్ ఉంది, యూట్యూబ్ ఉంది, మనకి చేతనైనంత మీరు ఈ పలానా వ్రతాల్ని
ఇలా ఆడంబరాలు పోయి ఫోటోలు దిగడం కాకుండా కనీసం కొంచెం వైజ్ఞానికతని చూసుకుని మనం ఒకటో రెండో ఇప్పుడు జీవన విధానానికి అనుకూలంగా ఉన్న అవకాశాలు, అంటే రోజు వంట చేసే అవకాశం లేని వాళ్ళకి ఆ రోజైనా కొంచెం వాళ్ళకి తోచిన వంట జాగ్రత్తగా చేసుకుని బయట ఆహారాన్ని నిషేధించి, ఉపవాసాలు ఈ రోజుల్లో చేయలేరు, రూల్డ్ అవుట్, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి. సో వాళ్ళ పిల్లలతో కొంచెం స్పెండ్ చేసేలాగా, పిల్లలకు కూడా అసలు ప్రకృతి గురించి అవగాహన కల్పించేలాగా, అంత అవగాహన కల్పించకపోయినా చిన్న చిన్న కథలు వాళ్ళతో ముందు ఇంటరాక్షన్ ఉంటుంది. లేకపోతే ఈ పరుగుల జీవితంలో సెలవు అంటే పిల్లలకి ఒక సెలవు వచ్చిందంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిపోవాలి, ఓ సినిమాకి వెళ్ళిపోవాలి, ఓ హోటల్కి వెళ్ళిపోవాలి, పిల్లలకి నచ్చే హోటల్కి వెళ్ళిపోవాలి, పెద్దలకి నచ్చే హోటల్కి వెళ్ళిపోవాలి, లేదన్నా ఒక టూర్ వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ నాట్ ద వే. అక్కడ ఏం చేశారు అంటే వీళ్ళేం పిల్లలతో మాట్లాడరు, పిల్లలకి నచ్చింది పిల్లలు తింటారు, పెద్దవాళ్ళకి నచ్చింది పెద్దవాళ్ళు చేస్తారు, అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంజాయ్? అది ఇప్పటికీ నాకు తెలీదు. అయితే అందులో ఎన్ని ఫోటోలు తీసుకున్నా అన్ని అప్లోడ్ చేసాం. ఈ పరిస్థితి మారాలి. బేసిక్ గా ఇది మారాలి అంటే మనవంతు ప్రయత్నంగా మనమైతే యూట్యూబ్లో కొంచెం ఇవ్వాలి. ఈ భక్తి టీవీ, ఎస్విబిసి లాంటి వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు కాబట్టి, అవకాశం ఇచ్చే వ్యక్తులు మన నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు అలాంటి అవకాశాన్ని తీసుకుని కొంత ప్రచారం మాధ్యమాల ద్వారా చేస్తేనే మనం అవి కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ రకంగా మన వంతు ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. కొంతలో కొంత సింపుల్ రూల్స్ పెట్టి, మీరు ఈ రోజు కనీసం ఇలా ఉండండి, ఇది మీ పిల్లలకి చేర్చండి, దీని ప్రాముఖ్యత మీ పిల్లల వరకు అందించండి. ఎప్పుడు పండగ అంటే తయారవ్వడం, ఫుడ్ ఆర్డర్ చేసి తినడం, ఫోటోలు దిగడం కాదు, ఇది సంస్కృతి కాదు అని చెప్పాలి. సో ఈ రకంగా మనం చెప్తే తప్ప జనాలు మారేలా లేతే కొన్ని రోజులు పోయాక అసలు చేసేవారుట అంటారు. దీపావళి మరోటి ఏ పండగైనా గ్రహణం అంటే తెలీదు, ఏమీ తెలియదు, తినకూడదు, గ్రహణం అంటే కొంతసేపు తినకూడదు, ఏ టైం తినకూడదు లెక్కలేసుకుంటారు, ఆ తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చా ఫుడ్. ఇది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మన విద్యా వ్యవస్థలో కూడా ఎప్పుడు చదువు తప్ప ఫీల్డ్ ట్రిప్స్ లేవు, వైజ్ఞానిక బోధన లేదు, పిల్లలకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళు ఆడుకోవడానికి ఆట స్థలమే లేదు, ఏమి లేని నిజంగా దురదృష్టకరమైన వాతావరణంలో జీవనశైలిలో బతుకుతున్నాం మనమైతే. కానీ మనమే కదా మార్చుకోవాలి. గవర్నమెంట్ ఏదో చేసేది, మనలో చిన్నగా మార్పులు మొదలైతే అవే పెద్దగా అవుతాయి. సో మనం ఆ రకంగా అనుకుని మన జ్యోతిష్యులు మనకున్న పరిధిలోనే, మనకున్న అవకాశంలో మనం అడ్వర్టైజ్ చేయడానికి ముందుకు రావాలి. సింపుల్ రూల్స్. ఇప్పుడు మన సోమనాథ్ శాస్త్రి గారు లాంటి వాళ్ళైతే ఏ పండక్కి మినిమం ఇప్పుడున్న జీవన శైలిలో ఏం ఫాలో అవ్వగలరు 2-3 సూత్రాలు ఇస్తారు. అవి ఫాలో అయితే చాలు. కనీసం అట్లీస్ట్ బేసిక్ గా ఫోన్లే ఇలా ఈ మాత్రం తయారవ్వాలి, దిస్ ఇస్ ఫైన్. అంత తప్ప ఎప్పుడు చూసినా తినడం, ఫోటోలు దిగడం అయిపోయింది జీవితం. దిస్ ఇస్ ఆల్ జీరో. మనం ఏమి నిజంగానే బతకట్లేదు, ప్రకృతికి అనుకూలంగా అసలు బతకట్లేదు, అందుకే ఇన్ని రోగాలు వస్తున్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే, ఇవాళ టాపిక్ కి మరి రిలవెంటో కాదో నేను చెప్పింది నాకు తెలియదు కానీ, బట్ నేనైతే ఇదే ఆలోచిస్తున్నాను. మనం ప్రకృతికి దగ్గరగా పెరగాలంటే మనం అసలు ప్రకృతికి సంబంధం లేనట్టు బతుకుతున్నాం. అందుకని మనకి ఈ ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలగాలంటే స్కూల్లో కూడా ఒక పూటైనా కనీసం వాళ్ళకి కల్చర్, ఇండియన్ కల్చర్ అంటే చెప్పాలి. ఇది మతానికి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. ఈ రకమైన ధోరణిలో సిలబస్ టీచర్లు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళని పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తేనే ఏదైనా అర్థమవుతుంది. కాబట్టి ఇది మతానికి సంబంధించింది అని వాళ్ళు అనవసరమైన ఆలోచనలు చేయకుండా మనం అనుకున్న స్కోప్ లో స్కూల్ ప్రిన్సిపల్స్ తో కూడా మాట్లాడాలి. అవసరమైతే ఒక పూట కేటాయించండి, ఒక 2 గంటలు కేటాయిస్తారు. వాళ్ళ పిల్లలకి రిఫ్రెష్మెంట్ కింద ఉంటుంది, వాళ్ళు తెలుసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఆఫీసుల్లో వాటిలో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం సెలబ్రేట్ చేస్తాం, ఏముంది ఫుడ్ అంతా తిన్నామా, చీరలు కట్టుకొని ఫోటోలు దిగి అప్లోడ్ చేసాం. నేను చూస్తూ ఉంటాను, ఇది సెలబ్రేషన్ నా మొహం సెలబ్రేషన్ అనుకుంటా. అందులో పూజ ఉండదు, పద్ధతి ఉండదు, ఎవ్వరికీ అక్కడ శ్రావణ మాసం ఎందుకు చేస్తామో తెలియదు, అయిపోయింది. ఈ ధోరణి మారాలి అంటే మనమే ముందు కొంత అవగాహన కల్పించాలి జనాలకి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో తప్పులేమని ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మా తప్పులు ఏమీ లేవు. నిజంగా ఎలాగైతే ఆలోచనలు ప్రేరేపించబడాలో అదే విధంగా మాట్లాడారు. చాలా ధన్యవాదాలు. జ్యోతిష విద్యార్థులకి
సంక్లిష్టము అనిపించేటువంటి అయనాంశ భావనని కూడా చక్కగా చెప్పారు. ఇది మనం ముందుగా అనుకున్నట్టు మొదట్లో అన్నట్టే మన నిత్య జీవితానికి సంబంధించింది అంతా విజ్ఞానం అంతా. మీరు అన్నట్టుగా అది మనం వాడుకోవడం తగ్గించాం, ఈ రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటి కాలంలో ఈ 10 ఏళ్లలో చూస్తే పిల్లల్లో ఒబిసిటీ బాగా పెరిగిపోయింది. ఏంటి బొద్దుగా ఉన్నారని ఆ బొద్దుతనం కాస్త ఇప్పుడు ఎందుకు వచ్చిందబ్బా అంటారు. నాకు నా సర్కిల్లోనే 2-3 పిల్లలను చూస్తాను, ఎంత లావుగా ఉంటారంటే అసలు నాకు అర్థం కాదు, ఇక భయం వేస్తుంది కూడా. నిజంగా మనం సమాజంకి ఏం చేయొద్దండి, మనం ఏమి చేయలేము సమాజానికి. సమాజం అంతా ఇదైపోయింది. ఇప్పుడు గిరిజ గారు చెప్పినట్టు ఫోటోలు అప్లోడ్ తప్ప సెల్ఫీలు తప్ప వేరే లేదు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇదంతా ఆలోచిస్తున్న వాళ్ళ మనం మన ఇంట్లో ఏమైనా చేయగలమా? చేయాలి. మన ఇంట్లో మనం అందరం చేస్తే, 10 మంది చేస్తే, ఏ ఫార్వర్డులు వద్దు, ఏ వాట్సాప్లు వద్దు, మన ఇంట్లో మనం ఎలా ఉందాం, ఇలా ఉంటే బాగుంటుందో ఉందాం. అప్పుడు మన పిల్లలకి అది అర్థమవుతుంది. పిల్లల్ని టార్గెట్ చెయ్యాలి, పిల్లలకి చెప్పించాలి. ఎందుకంటే మనం మిస్ అయ్యామని. మన ఇప్పుడు ఈ తరం పిల్లలకైతే, ఈ తరం తల్లిదండ్రులకైతే అసలు అది కూడా లేదు. మా తరం అంటే 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఉండింది, కానీ వీళ్ళకి లేదు అసలు. అందువల్ల అది తెచ్చే ప్రయత్నం చేయాలి. తెస్తే వాళ్ళకి అర్థమవుతుంది, కాదని ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ ఇంకా ఎక్కువ ఉంది, అందువల్ల ఈజీగా అర్థమవుతుంది. అలెక్సా తీసుకురా అని ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు. అలాగే అలెక్సా వాడుకోగలిగిన వాళ్ళు ఇలాంటివి ఈజీగా వాడుకోగలరు. అవి మనం ప్రయత్నం చేద్దాం. మన కార్యక్రమం కూడా దానికి ఉద్దేశించిందే. అలా ప్రేరణ కలిగించాలి అందరిలో అన్ని ఉద్దేశంతో చేయబడింది. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు, మంచి ధోరణితో వెళ్తోంది మన కార్యక్రమం. దయచేసి ఇంకా మాట్లాడండి. గురుగారు ఒక్క నిమిషం మాట్లాడచ్చు గురుగారు? తప్పకుండా, కావాలి మాట్లాడాలి. ఇప్పుడు మనకి మనకి వినాయక చవితి వస్తుంది గురుగారు. చిన్నప్పుడు పిల్లల్ని మొక్కల్ని ఎతికి ఈ మొక్క పలాంది, ఈ మొక్క పలాంది, ఈ మొక్క పలాంది అని తీసుకెళ్లి బయటికి వెళ్ళి తీసేవాళ్ళం. రెండోది, ఆ పూజ చేసేటప్పుడు మనం గుంజీలు తీసేవాళ్ళం. ఈ 2 గుంజీలు తీసినప్పుడు ఎడా పింగళ నాడు యాక్టివేట్, సూక్ష్మ నాడి యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 3 కలిపి యాక్టివేట్ అయినప్పుడు అతనికి బద్ధకం పోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏమైతే వంట పదార్థాలు తినమో అయ్యే పెడతాం పిల్లలకి. మన ఇంట్లోనే మనం చేస్తున్నాం. ఫస్ట్ అరే వినాయక వచ్చింది, వర్షం పడింది, మనం కుడువులు కానీ ఉండగా మనం గారెలు, బోర్నాలు, ఆయిల్కి సంబంధించిన పదార్థాలు తినటం వల్ల ఏమంటే ఈ మత్తుగా ఉండి పిల్లలు ఏ పని చేయాలో చేయలేకపోతారండి. ఇట్లా మనకి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క రకంగా పెట్టారు. రెండోది, ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేట్ అయినప్పుడు అతని యొక్క బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది. రక్తం అన్ని మూలాధార చక్రం సమస్తం శరీరానికి మొత్తానికి సంబంధించింది. అందుకోసం మనకి వినాయకుడికి పెద్ద తల పెట్టారు, పెద్ద చెవులు. అట్లా నిజంగా ఒక మనిషికి ఏనుగు తలకాయ పెట్టడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ మనకి సింబల్ ఇచ్చారు. ఒక ట్రాఫిక్ రూల్స్ లో ఏ విధంగా అయితే మనం వెళ్తామో ఈ ఆత్మానికి స్థితితో వెళ్ళేటప్పుడు ఈ వినాయకుడు అనేది మొట్టమొదటిది. కాబట్టి బాగా వినికిడి శక్తి, శ్వాస పీల్చుకోవటానికి కానీ, అత్యంతమైన జ్ఞానం కానీ, వీటన్నిటికీ మనకి మూలాధార చక్రం ఇచ్చారు. మనం దాన్ని యాక్టివేట్ చేయకుండా మనం మన పిల్లలకి మనం అసలు పండగ అంటే, వినాయక చవితి పండగ అంటే ఏం లేదు, మనం వండుకున్నావా, తిన్నావా, డీజే డ్యాన్సులు పెట్టామా లేదా అని. మేము 35 years నుంచి వినాయక చవితి చేసాం. మనం కరోనాతో ఆపేసామండి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ గుంజీలు వేసాం. 9 గుంజీలు ఖచ్చితంగా తీపిచ్చేవాళ్ళం. ఇదే మీకు దేవుడికి ఇచ్చే మీకు ప్రసాదం అని అడిగేవాడు. ఇది నాకు తెలిసింది, మీకు చెప్పాను గురుగారు. ధన్యవాదాలు గురు. చాలు సార్, ఇలాంటివే కావాలి మనకి. ఇప్పుడు అందరికీ ఇవన్నీ తెలియవని కాదు, తెలిసినవి ఈ సమయానికి తెలిస్తే అరే రాబోతుంది దక్షిణాయనంలో మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చే ఆచారాలు అవి కనీసం గుర్తొస్తాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంతమంది విన్నారు, వినాయక చవితి నాడు గారెలు వద్దులే అన్న అంటారేమో, కనీసం ఒకరింట్లో అన్నా మనం సాధించినట్టే అవుతుంది. ఈ ప్రకృతికి దగ్గరగా ఉండడం అనే నిర్వచనం మార్చిపారే సార్. ప్రకృతి దగ్గరగా ఉండడం అంటే ఊళ్ళల్లో ఉండడం, పొలాల దగ్గర ఉండడం అనుకుంటున్నారు. ప్రకృతి దగ్గర అంటే వాతావరణానికి, అన్నిటికీ ఆ వాతావరణం తగ్గట్టు ఉండాలి. బయట ఎండ కొడుతున్నా గొడుగు తీసుకెళ్తాం, వాన పడుతున్నా గొడుగు తీసుకెళ్తాం. ఆ గొడుగు దేనికోసం వాడతాం అనేది వేరు కదా మనకు తెలిసేది. ఇలా ఈ ఆలోచనలు పుట్టించాలి సార్. అందుకే ప్రతి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చేస్తే చాలు, మొదలు ఆటోమేటిక్ గా మొత్తం ప్రపంచం అయిపోతుంది. చాలా బాగా చెప్పారండి, చాలా ధన్యవాదాలు సార్. నమస్తే సార్, నేను బీనాదేవి. అమ్మా తప్పండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. చిన్న విషయాలే చాలా బాగుంటాయమ్మా, మీరు చెప్పండి సార్. మా ఇంట్లో వినాయక చవితికి
తప్పకుండా మా పిల్లలు వినాయకుని కథ చదివే తీరాలి సార్. వాళ్ళు ఏమన్నా చదువుకొని, ఎంత ఇంగ్లీష్ అన్నా చదవని, ఈరోజు మా పిల్లలు పోటీ పడి చదువుతారు సార్. అదే మా పాప వాళ్ళ పిల్లలకి అలవాటు చేస్తోంది. ఎందుకు నేను నేను చెప్తున్నానంటే, మనం ఆ కథని అప్పుడప్పుడు చదివించడం వల్ల వాళ్ళకి ఒక్క అది వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నది వాళ్ళ ఆ వయసు నుంచే పెట్టుకుంటారు గుర్తు. తర్వాత కొంచెం ఎదిగే కొద్దీ ఆ కథని వాళ్ళు ఓన్ చేసుకొని చదువుతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను సార్. ఇది చిన్న పిల్లలకి మనం ఏది చెప్పినా జరుగుతుందమ్మా. మనం చెప్పట్లు పాడు చేస్తున్నాం. మనం వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటూ మనం పాడవుతున్నాం తప్పితే ఏం లేదు. నిజానికి అన్ని చెప్పగలం, మనం చెప్పి చేయించాలి. ఇంకా చెప్పండి. ఎవరో మొబైల్ అది మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడని వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇంకా చెప్పండి. అయ్యా వెంకట్రావు గారా, మీరు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇంకా చెప్పండి రంగనాథ్ గారు. చెప్పండి, ఏమైనా మాట్లాడాలి. గురుగారు నమస్కారం. గురుగారు అందరికి, పెద్దలందరికీ పాదాభివందనాలు చేస్తూ మనం ఈరోజు దక్షిణాయన గురించి మాట్లాడుతున్నాం. దక్షిణాయనం మనకు రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి 6 మాసాల పాటు, అలాగే ఉత్తరాయణం వచ్చేసి మనము రవి మకర రాశిలో ప్రవేశించి మిథున రాశి వరకు కూడాను మనం ఉత్తరాయణంగా, దక్షిణాయనం కర్కాటక రాశి నుండి ధనస్సు రాశి వరకు రవి సంచరించేటువంటి కాలాన్ని దక్షిణాయనంగా మనం పాటిస్తూ ఉన్నాం. దక్షిణాయనంలో ఎక్కువగా మనం అందరం కూడా ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమైకం అవ్వటం ద్వారా మనము మన ఆరోగ్య స్థితిని కాపాడుకునేటువంటి రోజులుగా మనం భావించవచ్చు. మనం ముఖ్యంగా ఈ దక్షిణాయనంలో చూసినట్లయితే ఎండాకాలం ముగిసి మనకు వర్షాకాలం ఆరంభమవుతుంది. ఈ రోజు అంటే ఇవాళ రేపు మనం అందరం కూడా మన ఇళ్లలో RO సిస్టమ్స్ వచ్చేసి రకరకాలైనటువంటి మినరల్ వాటర్ తాగేటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఒక 50 ఏళ్ళ కింద చూసినట్లయితే చెరువుల నుండి తెచ్చుకున్నటువంటి నీళ్లు బిందెల్లో తెచ్చుకొని తాగేటువంటి వాళ్ళు. వర్షాకాలం వచ్చిందంటే కొత్తగా నీళ్లు వచ్చేవి, కొత్త నీళ్లతోనే రకరకాలైనటువంటి ప్రదేశాలలో నుండి ప్రవాహంగా వచ్చినటువంటి నీరు ఇంట్లో పూజ చేస్తాం. వినాయక చవితి వస్తుంది భాద్రపద మాసంలో. వినాయక చవితిని ఒండ్రు మట్టి తీసుకొని వచ్చి వినాయకుడిని తయారు చేయటం, దానిపైన పసుపు, కుంకుమ, రకరకాలైనటువంటి 21 రకములైనటువంటి పత్రితో పూజ చేస్తాం. ఔషధములను గుణములు కలిగినటువంటి ఆ పత్రిని తీసుకొని వచ్చి మనం 3 రోజుల పాటు మన ఇంట్లో ఆరాధన చేసి, లేదా 5 రోజుల పాటు మన సంకల్ప విధానంగా పూజ చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తాం. ఎక్కడ? మన ఈ ఊర్లో ఉండేటువంటి చెరువులో. ఇవన్నీ కూడా ఈ పసుపు కానీ, తర్వాత ఈ పత్రి కానీ ఆ చెరువులో వేయటం ద్వారా అందులో ఉండేటువంటి ఆ నీరంతా కూడా, పసుపు అనేటువంటిది యాంటీబయాటిక్. సో అక్కడ ఉండేటువంటి మలినాలన్నీ ఆ నీటిలో నుంచి తొలగిపోయి చక్కని ఆరోగ్యవంతమైనటువంటి, తాగడానికి అనుకూలమైనటువంటి నీరుగా అవి మారి, మన పూర్వీకులు మనకన్నా ఎక్కువ ఆరోగ్య స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మినరల్ వాటర్ తాగడం వల్ల 40 ఏళ్ళు 60 ఏళ్ల కల్లా మోకాళ్ళ నొప్పులని రకరకాలైనటువంటి ఆరోగ్య స్థితులు వచ్చేస్తున్నాయి. అలాగే దక్షిణాయనంలో మరొకటి పండుగ, మంచి పెద్ద పండుగ వచ్చేసి మనకు దసరా పండుగ చేసుకుంటాం. దసరా పండుగ వచ్చేసరికి మనకు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ అని చేస్తాం. బతుకమ్మ పండుగలో కూడా గౌరీదేవిని ఆరాధన చేయటం, ప్రకృతికి లో దొరికేటువంటి రకరకాలైనటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి పుష్పాలతో బతుకమ్మలను తయారు చేసి చక్కగా వాటిని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ రోజు సాయంకాలం నీటిలో నిమజ్జనం చేయటం ద్వారా ఆ చెరువుల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడాను, మలినాలన్నీ తొలగింపబడి చక్కని తాగటానికి, వాడుకోవటానికి కావలసినటువంటి స్థితిని ఆ నీరంతా పొందేది. అటు తర్వాత కార్తీక మాసంలో హరిహరాదులను పూజించడం ద్వారా మనం అందరం కూడా ఉపవాస దీక్షలను ఆ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, మరో దీక్ష కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే పీఠాధిపతులు, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఇక్కడ అంటే మనము కోల్పోయినటువంటి శక్తిని మరింత పెంచుకోవటానికి పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష ద్వారా మరింత
సమాజానికి అందించడానికి వాళ్ళు కూడా మఠాధిపతులు కూడా చాతుర్మాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు. అటు తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో చూసినట్లయితే తిరుప్పావి ధనుర్మాస ఉత్సవాన్ని చేయటం ద్వారా 10 మంది అందరం కలిసి ప్రకృతిని ఆరాధన చేస్తూ ఒకరము కలిసి అందరం కలిసి పరమాత్మను ఎలా పొందాలి అనేటువంటిది దానితో ఉత్తరాయణ పుణ్యకాలం ద్వారా మనం అందరం కూడా దక్షిణాయనం నుంచి మొదలుకొని ప్రకృతిని ఆరాధన చేస్తూ చివరికి పరమాత్మను పొందేదాకా దక్షిణాయనం అంతా సాగుతూ ఉంటుంది. అలాగే మనకు భగవద్గీతలో చెప్తారు భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అని. కాబట్టి ప్రకృతికి సంబంధించినటువంటి సంఖ్య 8, పరమాత్మ అంటే 1 సంఖ్య, మన సంఖ్య వచ్చేసి 0. కాబట్టి 108 ఏ ఆలయానికి వెళ్ళినా అష్టోత్తర శతనామాలతో పూజ చేసిన 108 నామాలతో అర్చిస్తూ ఉంటాం స్వామిని. కాబట్టి పరమాత్మ సంఖ్య 1, ప్రకృతి సంఖ్య 8, మనము అనగా ప్రకృతిలో జీవించేటువంటి మన సంఖ్య 0. కాబట్టి ప్రకృతిని పరమాత్మను రెండింటిని కలిపి మనం ఆరాధన చేసినట్లయితే మధ్యలో ఉండేటువంటి మన 0కు విలువ పెరిగి పరమాత్మను పొందడానికి మనం శరీరం అనుకూలిస్తుంది అని మా పెద్దల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను గురుగారు. నమస్కారం. చాలా బాగా చెప్పారండి. ఇలాంటివే మనకు అన్ని బయటపడాలి. ఒక్కొక్కసారి అందరం మాట్లాడుకుంటుంటే బాగా వింటుంటాం, మళ్ళీ చదివడం అయినా కానీ గుర్తొస్తాయి, లేకపోతే మర్చిపోతున్నాం. అసలు ఇలాంటి కార్యక్రమం పెట్టుకుని మనం మాట్లాడుకుంటుంటే ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. అసలు లేకపోతే ఈ విషయమే రాదు. అది అక్షరాన్ని వచ్చినప్పుడు వస్తుందిలే, అది వచ్చినప్పుడు ఏం చేస్తాం అనుకుంటాం మనం. చూసారా, ఈరోజు అనుకోకుండా గ్రహాలు మనకి ఇతివృత్తాన్ని ఇచ్చి ఎంత మంచి విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకు కలిగిస్తున్నాయి. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. మీరు అంటుంటే ఒక విషయం చెప్పాలనుకున్నాను. బిందెల్లో నీళ్లు తెచ్చుకోవడం, కుండలో నీళ్లు తెచ్చుకోవడం పక్కన పెట్టండి. 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద మన ఇంట్లో ఫిల్టర్లు ఉండేవి. మాన్యువల్ గా ఫిల్టర్లలో మున్సిపాలిటీ నీళ్ళని పట్టుకుని దాంట్లో పోసుకునేవాళ్ళం, లేదా బోరింగ్ అయితే బోరింగ్, మా బావి అయితే బావి. ఇప్పుడు ఆ మున్సిపల్ వాటర్ ని కూడా వాడు ఎంతో శుద్ధి చేసి వచ్చే వాటర్ ని కూడా డైరెక్ట్ గా తాగం. మనం ఎక్కడి దాకా వచ్చామంటే ప్రకృతిలో లభించే సహజంగా లభించే నీటిని కూడా, శుద్ధి చేయబడిన నీటిని కూడా యాజ్ ఇట్ ఈస్ గా తాగని స్థితికి వచ్చాం మనం. ఆ ఆరు అనేది ఏం చేస్తుందో మనకు తెలియదు, మినరల్స్ ఎట్టపోతున్నాయో తెలియదు, అది మాత్రం కావాలి. మామూలు ఫిల్టర్ వాడినా పోలడంత తేడా ఉంటుందండి. మామూలు ఫిల్టర్లు వాడడం తగ్గించాం. ఎవడు పోస్తాడు, ఎవడు చేస్తాడని. ఆ ఫిల్టర్ల కన్నా ముందు నల్లాల నీళ్ళు వస్తే నల్లాలు పట్టుకుని తాగేవాళ్ళం. అప్పుడు ఆ నల్ల ఎప్పుడు వస్తే అప్పుడే పట్టుకొని, సబ్బులు కాకుండా. అది పోయింది. బావులు ఎప్పుడో పోయినాయి. బోరింగ్లు వచ్చిన తర్వాత బావులు పోయినాయి. ఇదంతా ఒక్కసారి మనం గుర్తు చేసుకుని మళ్ళీ ఎట్లా ఉన్న వాటిల్లో ఎట్లా దీన్ని మంచిగా వాడుకోవాలని ఆలోచించకపోతే ఇలాగే వస్తుంది పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇంకెవరు చెప్తారు, ఎన్నడూ చెప్తారు? అందువల్ల మనం అందరం అన్ని వయసుల వాళ్ళకి ఈ విషయాలన్నీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ జ్ఞాపకం చేసి మరి చిన్నపిల్లలకి ఈ విషయాలని తెలిసేట్టుగా మనం ప్రయత్నిద్దాం. చాలా మంచిగా చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా చేయెత్తిన వాళ్ళైతే మాట్లాడండి. పూజ్యులందరికీ ప్రణామములు. వినాయక చవితికి సంబంధించి మనము గుంజీలు తీయడం విషయంలో ఒక విషయం చెప్పాలనుకున్నాను గురువు. తప్పకుండా చెప్పండి. ఒక్కసారి మీ పేరు కూడా చెప్పండి, అందరికి తెలుస్తుంది. చంద్రశేఖర్ అనేసి కర్ణాటక యాదగిరి నుంచి మాట్లాడుతున్నాను. సభలో ఉన్న పెద్దలందరికీ కూడా ప్రణమిల్లుతూ, మనము ఈ గుంజీలు తీయడం వెనుకున్నటువంటి సైన్స్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, దీనికి మనము చేతులు పట్టుకుంటాం. యాక్చువల్గా మొదటిది ఎడమ చేతితో కుడి చెవిని, కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకొని ఆ చెవి కింద మనకు ఉన్నటువంటి ఆ పోగు పెట్టే చోట మనం నొక్కినట్టయితే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది. పిల్లలకు మరి పెద్దలకి ఇప్పుడు మనం ఈ మెమొరీ లాస్ అనే దాన్ని వింటూ ఉన్నాం. ఈ మెమొరీ లాస్ ని తగ్గించుకోవడానికి చిన్నపిల్లలు అయితే 18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల దాకా, మనకు చిన్నపిల్లలు ఎవరైనా కానీ 40 ఏండ్ల దాకా పూర్వ దిక్కుకు తిరిగేసి 7, 14, 21 ఈ క్రమంలో చేసినట్టయితే మనకు ఎనర్జీ అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం నుంచి మూలాధార చక్రానికి వెళ్ళడం జరుగుతుంది. కూర్చునే ముందు ఊపిరి తీసుకుంటూ కూర్చోవాలి, పైకి లేస్తూ ఊపిరి వదులుతూ లేవాలి. ఈ క్రమంలో చేసినట్టయితే మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ యొక్క ఎక్సర్సైజ్ లో మనకు పెరగడం జరుగుతుంది. దీనివల్ల లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బోత్ ఈక్వల్ గా యాక్టివేషన్ అనేది జరుగుతుంది గురువు గారు.
దీనికి సైంటిఫిక్ గా చేసిన తర్వాత గుజరాత్ మన నలంద యూనివర్సిటీలో కూడా దీన్ని ప్రయోగించారు. గుజరాత్ లో అన్ని స్కూల్స్ లో కూడా ప్రయోగించారు. నేను ఒక టీచర్ గా నేను మొదటిసారి గవర్నమెంట్ అపాయింట్ అయినప్పుడు 3 ఏళ్ల పాటు నేను స్కూల్లో ట్రై చేశాను. మంచి డెవలప్మెంట్ వచ్చింది పిల్లల్లో కూడా. ఇది తెలపడానికి నేను సంతోషిస్తున్నానండి. ధన్యవాదాలు. అద్భుతంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలా అనుభవంలో ఉన్నటువంటి విషయాలు మనం చెప్పుకుంటే కనీసం విని మనకు గుర్తుంటాయి కదా ఎప్పుడోసారన్నా అనుకోవడానికి. చాలా కరెక్ట్ గా చెప్పారండి చంద్రశేఖర్ గారు. చాలా చాలా ధన్యవాదాలు. ప్రణామములు గురుగారు. ఇంకా మిత్రులు రండి, ముందుకు రండి. ఎన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు. దీన్ని ప్రాణిక్ హీలింగ్ లో ఒక స్టెప్ గా నేర్పిస్తారు గురుగారు. దీన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ సూపర్ బ్రెయిన్ యోగా అని పిలుస్తారు. ఇవన్నీ మన వాళ్ళు మన డైలీ లైఫ్ లో ఇరికించేశారు. అసలు అవన్నీ మర్చిపోయాం మనం. ఇవన్నీ పొద్దున్న గుంజీలు, ఇప్పుడు పొద్దున్నే పూజలు చేసుకున్నప్పుడు గుంజీలు ఒకసారి తీయాలి గణపతి ముందు అన్నాం. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా చెవులు అటు ఇటు పట్టుకుంటాం. అసలు ఎంత ఈజీగా మన లైఫ్ స్టైల్లో పెట్టారంటే అవన్నీ మనం వదిలేసాం. అది పెద్ద సమస్య అక్కడ వచ్చింది. మనం అందరం పెద్దవాళ్ళం కూడా పొద్దున్నే లేచి అలా పట్టుకుని కాస్త గుంజీలు తీస్తే పోలంత తేడా వస్తుంది. ఈ డైమెన్షియా, అల్జీమర్స్ రాకుండా పోవడానికి వీలవుతుంది. ఇవి చెయ్యాలి మనం. ఇప్పుడు ఎంతసేపటికి ఎక్సర్సైజులు చేయడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయి దాని ప్రకారం చేయాలని అది మళ్ళీ వెతుకుతున్నాం. మనకు తెలిసిన విజ్ఞానాన్ని మళ్ళీ వెతుక్కుంటున్నాం మనం. చాలా చాలా కరెక్ట్ అండి. ఈ విషయాలన్నీ మనం అనుకుంటూ మళ్ళీ నలుగురితో చెప్తుంటే కానీ అవి నిలవవు. బాగా చెప్పారు. ఇంకా సమూహంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు అండి. చెప్పండి సార్. నమస్కారం. ఇప్పుడు అన్న విషయం వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు చెవులు పట్టుకోవడం వల్ల చెవిలో సుమారు 108 పార్ట్స్ యాక్టివేట్ అయ్యే లక్షణాలు ఉంటాయి. ఆ చెవి గుంజీలు తీయడం అనేది వినాయక చవితి రోజున మనం గుంజీలు తీస్తాము. ఇది ఆక్యుప్రెషర్ థెరపీలో చెప్తుంటారు జనరల్గా. అలాగే వినాయక బొమ్మ చేసేటప్పుడు ఆ మట్టిని తీసి పిసికి బాగా చేయడం వలన ఈ వేళ్ళలో ఉన్నటువంటి యొక్క ప్రెషర్ వలన మొత్తం దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే అంత పంచభూతాలను అంతా కూడా కాలుష్యం చేయడం, జల కాలుష్యం, ముఖ్యంగా ఆర్ఓ వాటర్ మీరు చెప్పారు. ఆర్ఓ వాటర్లో మనం 5-6 మధ్యలో ఉంటుంది. మనకు బాడీకి కావాల్సిన 7.5. ప్రతి వైటల్ పార్ట్లో లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ ఇవన్నీ కంటే 7.3లో ఉంటాయి. ఇవన్నీ బాగుండాలంటే ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవాలి. పూర్వకాలంలో మనం 7+ అంటే చెరువులో నీళ్ళు, బావిలో నీళ్లు తాగడం వల్ల అవి మనకు ఆరోగ్యం ఇచ్చేవి. రెండోటి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేది. ఎందుకంటే సహజంగా అటువంటి నీళ్లు తాగినా తట్టుకునే శక్తి ఉండేది. ఇప్పుడు అన్నిటికి కూడా ఏసీలో ఉండడం, తర్వాత వాతావరణం మీరు చెప్పింది ఇప్పుడు వాతావరణానికి లింక్ ఉంది కాబట్టి ఎయిర్ కండిషన్ అయిపోయాము. ఎయిర్ కండిషను, వాటర్ కండిషను, లైఫ్ కండిషన్ అయిపోయింది కాబట్టి జీవితంలో చాలా రకమైనటువంటి మార్పులు వచ్చి యుగ ధర్మాన్ని ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. అలాగే ఇప్పుడు నాకు ఒక చిన్న సంశయం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి మనం ఇవనుకున్నటువంటి పంచాంగాలను బట్టి ఇప్పుడు యొక్క ఆషాఢ మాసమా శ్రావణ మాసమా అనేది ఉంది. అదే ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాం అనుకోండి, ఈ 15వ తారీఖు పౌర్ణమి నుండి వాళ్ళకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ యుగ ధర్మం కొంచెం మారుతుంది కదా. అంటే వాతావరణం, ఫుడ్ హ్యాబిట్స్ ప్రాంతాలకి మారుతాయి. ఉదాహరణకి నార్త్ చూసుకున్నామంటే, నేను కొంచెం డివేట్ చేస్తున్నాను, ఒక మాట చెప్పాలని నా కోరిక. నార్త్లో అది ఒండ్రు మట్టి, గురుడు డామినేషన్ ఉన్నటువంటి ప్లేస్. అదే మనుషులు కూడా పొడవుగా, లావుగా, బొజ్జపరగా, పెద్దగా ఉంటారు. వాళ్ళందరికీ ఆ లక్షణాలు కూడా, అక్కడ ఉన్నటువంటి పంటలు కూడా దానికి గోధుమలు, రవికి అంటే గురువుకి సంబంధించింది, రవికి సంబంధించినటువంటి పంటలు, ఆ యొక్క వాతావరణం ఉంటుంది. మేము తూర్పు వైపు తీసుకున్నాం అనుకోండి, తూర్పు జాగ్రఫీలో ఏముంటుంది, అంత అంటే ఎర్రమట్టి ఉంటుంది, రెడ్ సాయిల్. తర్వాత ఈ యొక్క బెంగాలీలు వాళ్ళందరూ ఉండేటువంటి ప్లేస్లో ఈ రవి బాగా ఉన్న వాళ్ళందరికీ కొంచెం పట్టభద్రులు, అంటే పట్ట బాగా వచ్చి ఉంటుంది వాళ్ళకి, అంటే మనుషులే కాదు క్వాలిటీస్లో. అలాగే వాళ్ళు తినే ఆహారాలు కూడా దానికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానికి సరిపోయినటువంటి ఆహార నియమాలు అక్కడ ఉంటాయని నేను భావిస్తున్నాను, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా. అదే మీరు వెస్ట్ తీసుకున్నారనుకోండి, అంతా బ్లాక్ సాయిల్, అంతా మీకు పత్తి ఇవే పండుతుంటాయి.
అంటే అక్కడ కష్టజీవులు, శని డామినేటెడ్ క్యారెక్టర్స్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కష్టపడితే కానీ వాళ్ళు దే కెనాట్ గెయిన్ ఎనీథింగ్. సో హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ పరిస్థితులు, శని యొక్క పరిస్థితులు బట్టి ఆ పంటలు కూడా, నువ్వుల పంటలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా డామినేట్గా ఉంటాయి వెస్ట్ సైడ్. టేకిడ్ సౌత్ సైడ్ వీళ్ళంతా రెవల్యూషనరీ, కుజుడు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఎప్పుడు కూడా మంచి హాట్గా ఉండే వాతావరణంలో ఈ తినే ఆహార అలవాట్లు ఏమంటే మిరపకాయలు, గోంగూర, మనం ఇవన్నీ తింటూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ డామినేటింగ్ కొంచెం మనిషి హైట్ కూడా పెద్ద హైట్ ఉంటారు, మీడియం హైట్ 5'2", 5'3" ఉంటారు. అదే మీరు నార్త్లో చూస్తే 6+ ఉంటారు, అంటే హైట్ని బట్టి. అదే ఈస్ట్ తీసుకున్నారు అనుకోండి మీడియం హైట్లో ఉంటారు, వెస్ట్ మళ్ళీ టాప్ హైట్లో ఉంటారు. ఇంకా సెంట్రల్ అంటే ఈ చుంచుం అంటే మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ తీసుకుంటే అటుకు ఇటుకి మధ్యలో వాతావరణ ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ గ్రహాలకి ఈ ప్లానెట్స్కి ఈ 4 ప్లానెట్స్ బాగా డామినేట్ చేస్తుంటాయి. నార్త్ వాళ్ళు బాగా డామినేటింగ్ ఉంటారు. అలా ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే ఇప్పుడు మనకి ఈ అయినాలు మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత, విషవత్తులు ఇవి చెప్పారు కదా ఇంత, ఇవన్నీ చెప్పిన తర్వాత వీటిలో మారుతున్నప్పుడు సూర్యుడు గమనాన్ని బట్టి ఇప్పుడు మీకు ఆగస్టు వరకు కూడా బాగా వేడిగా ఉంటుంది నార్త్ సైడ్లో, ఎక్కువగా ఢిల్లీ ఆ సైడ్లో కూడా పగలు కూడా ఎక్కువగా ఉంటుంది. 7-8 అయితే కానీ రాత్రి అవ్వదు అక్కడ. అంటే నేను గమనించింది అక్కడ ఉండబట్టి, గ్వాలియర్లో అటువంటి ఉన్నప్పుడు. సో అలా వాతావరణం కూడా మారుతున్నప్పుడు అక్కడ తిన్న తిళ్ళు, వాతావరణం, ఆ సిస్టము వేరేగా ఉంటుంది. కమ్ టు ది సౌత్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఇప్పుడు వినాయక చవితి చెప్పాము, తర్వాత ఇవన్నీ చేస్తారు, వాళ్ళు చేస్తారు పండుగలు. కాకపోతే మన పండుగలు, మన విధానాలు ఈజ్ లింక్డ్ టు ది అవర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేది, అది నేను అనుకుంటా ఎన్విరాన్మెంటల్ లా. సో పొల్యూషన్, అన్ని పొల్యూషన్ అయిపోయాయి కాబట్టి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా పొల్యూషన్ అయిపోయారు, మైండ్ పొల్యూషన్ అయిపోయింది. ఈ వాట్సాప్లు, తర్వాత ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, బ్లూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లల యొక్క మానసిక స్థితి అంతా బాగా మారింది. పిల్లల్ని కూడా మనం ఎక్కువగా చూడడం వల్ల రేడియేషన్ ఎక్కువ అవడం, ఆ ఫుడ్ హ్యాబిట్స్ మీద వాళ్ళ తిన్న దీన్ని బట్టి మైండ్ మీద బాగా ప్రభావం చేయడం, అంచేత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతున్నది ఈ కారణాల్లో. సో మొన్న వీరజ గారు ఎవరు చెప్పారు, చాలా బాగా చెప్పారు ఆమె. సో సోదరులు చాలా మంది చాలా చక్కగా చెప్పారు. ఇంత సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నాను, నాకు తెలిసిందేదో. కాకపోతే ఎన్విరాన్మెంట్ మారుతుంది కాబట్టి వాతావరణం ప్రకారంగా ఈ విధంగా ఉంటుందని భావిస్తూ నాకు తెలిసిన అలాంటి చెప్పానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. మీరు చెప్పిందే అంతా కరెక్ట్. అక్కడ కాలచక్రం, దాని మామూలుగా కాల గణనా విధానంలో వేరు ప్రాంతాలకి వాళ్ళు టెక్నిక్స్ పెట్టారు. ఆ ప్రకారమే వాళ్ళు పౌర్ణమి నుంచి పౌర్ణమి ఎండ్ అయినప్పుడు మంత్ ఎండ్ అయిందని పౌర్ణిమాంత మాసం అంటారు వాళ్ళు. ఆ 15 రోజుల గ్యాప్తో నార్త్కి సౌత్కి మన కాల గణనలో తేడా ఉంది, కానీ కాలంలో తేడా లేదు. కాలం మళ్ళీ అదే, కాకపోతే 15 రోజులు ముందుగా వాళ్ళకి కృష్ణపక్షంతో మొదలవుతుంది. ఇదంతా టెక్నికల్గా అయిందనుకోండి. బట్ కానీ అన్నిటికీ మీరు చెప్పిందే కరెక్ట్. ఏంటంటే మన ప్రాంతానికి తగినట్టు మనం ఉండడం, మన ఆరోగ్యం కోసమే మనం ఉండడం. ఇది మన పక్కింటి వాడికి పంజాబీ వాడు వచ్చి అక్కడ పంజాబ్లో చేసుకోవాల్సిన పండుగ వాడి ఇక్కడ చేసుకుంటుంటే మనం ఎక్కడ చేసుకుందాం అనుకోవడం నిజంగా బుద్ధి తక్కువ పని. కరెక్ట్గా ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఆ వాతావరణం తగ్గట్టుగా పండుగలు చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఆహారాన్ని వాడుకోవడం చాలా కరెక్ట్. అది అందరం అలా చేసే ప్రయత్నం చేద్దాం, మొదలు పెడదాం. మర్చిపోయాం, 100 ఏళ్ల నుంచి అన్నీ మర్చిపోయాం, పాశ్చాత్య విధానాల్లో పడిపోయాం. అంతా ఒకటే అనుకుంటున్నాం, ప్రపంచం అంతా ఒకటి అంటే అన్నిటి ప్రకారం ఒకటే. ప్రపంచం అంతా ఎన్నడూ ఒకటి అవుతుంది, ఎన్నడూ ఒకటి కాదు. ఏ కాలానికి ఆ కాలం, ఎక్కడి కాలం అక్కడి కాలమే. తప్పకుండా చేయాలి అది. ఈ ఆలోచనలు రేకెత్తించినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారండి, మంచి విషయాలు చెప్పండి. ఇలాగే ప్రతి వారం ఏదో ఒకటి, జ్యోతిష్యం అనగానే జ్యోతిష్కు సంబంధించి, జాతకాలకు సంబంధించిన దానికన్నా ఎక్కువ మనం జ్యోతిష్యం నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందనే దానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంతకుముందు అన్నారు యూట్యూబ్లు అవి. అందరికీ నా విన్నపం ఏంటంటే, యూట్యూబ్ అదేమి ధర్మశాస్త్రం కాదు, దాంట్లో చెప్పిందే తప్పకుండా కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. అందువల్ల దయచేసి యూట్యూబ్ని చూడడం, వాటిని చూసి తగ్గించండి. వింటే విని వదిలేయండి, తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు స్వయంగా అన్ని చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఆ తర్వాత దాన్ని నమ్మండి. యూట్యూబ్లను చూడడం, యూట్యూబ్లను ఫాలో అవ్వడము, దాన్ని మళ్ళీ మనం ఫార్వర్డులు చేసి ఇంకేదో చేయడం, వీటన్నిటికన్నా పక్కన పడేసి మళ్ళీ మనం కొత్తగా మనం ప్రాథమికంగా మనం ఆలోచిస్తే అంతా మళ్ళీ మంచి అవుతుంది, అన్నీ బాగా అవుతాయి. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ముందుకు రండి, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. నిమిషం చెప్తాను. ఇప్పుడు మనం ఎవరికైతే కొంత పద్ధతులు తెలిసి ఫాలో అవుతూ ఉంటారో
అలాంటి వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఇప్పుడు ఆధునిక కాలంతో మీరు కలవలేకపోతున్నారు, మీరు మారాలి అని పద్ధతిగా ఉండే వాళ్ళని మార్చే ప్రయత్నం చేసే జనాలు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే అయితే మనం మారాలి కాబోసు అనే ఒక డౌట్ లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఆస్ట్రాలజీ చదువుకున్నాం, ఎవరైనా అడిగితే అన్ని క్వాలిఫికేషన్లు చెప్తాను, జ్యోతిషంలో ఎంఏ చేసామా పిహెచ్డి చేసామని చెప్పడానికి కొంత సంశయపడుతూ పిహెచ్డి వాళ్ళు చిన్న చూపు చూస్తారని. అయితే మనం ఏం చేస్తున్నాము అనేది మనం ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం అందరికీ ఒకలాగే ఉండదు కదా. ఎప్పుడైతే పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళు ముందు ధైర్యంగా ఉండి నేను ఇలాగే ఉంటాను మీరు కూడా ఇలాగే ఉండాలి అనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి కొంత ఫాలో అయ్యే జనాలు. అది నా ఆలోచన. సో మనం ఫాలో అయ్యేది ఏది ఉంటే అది మనం అది తప్పు కాదు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ నలుగురికి పంచాలి అనే ధోరణిలో ఎదుటి వాళ్ళు అనే మాటలు ఉంటాయి, కానీ దాన్ని తట్టుకుని ముందుకెళ్తేనే మనం కొంత ఉపయోగపడేలాగా ఉంటాము అని నా భావన. థ్యాంక్ యూ. కరెక్టేనమ్మా. ఆ ప్రాసెస్ అది ఒక మనలో జరిగే ప్రాసెస్. ఆధునికులం కాలేము అని మన న్యూనతాభావం మనకు అక్కర్లేదు. దానికి మనం ఎందుకు ఆ న్యూనతాభావం వస్తుందంటే మనకి క్లారిటీ లేక. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే విషయ విజ్ఞానం, దాని మీద స్పష్టత కారణంగా స్థిరచిత్తం అంటే కన్విక్షన్. ఆ కన్విక్షన్ తర్వాత ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్, క్లారిటీ, దాంతో మనం చెప్తాం. ఇప్పుడు నేను ఇలాగే ఎందుకుంటున్నానని చెప్పడానికి నామోషి పడాల్సిన పని లేదు. నాకు అది కన్విక్షన్ అవ్వాలి, కన్విక్ట్ అవ్వాలి, పూర్తిగా దానికి కన్విన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు అది అక్కర్లేదు మనకి. ఆ స్థితి రావాలి అంటే మనకి విజ్ఞానం ఎక్కువ ఉండాలి. అందుకే విజ్ఞానం అంటారు. ఆ విజ్ఞానము, క్లారిటీ, స్పష్టత వచ్చేస్తే ఆటోమేటిక్గా ఫాలో అవుతాం. మనం చేయాల్సిన పని అదే. అందరికీ ధైర్యం ఎలా వస్తుందంటే క్లారిటీతో వస్తుంది. క్లారిటీ ఎలా వస్తుందంటే విజ్ఞానంతో వస్తుంది. విజ్ఞానం ఎలా వస్తుందంటే నేర్చుకుంటే వస్తుంది. ఆ నేర్చుకుంటే వచ్చి చేయాలి. అది లేక చిన్నపిల్లల్ని మనం ఆపలేకపోతున్నాం, వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. మనంతలో మనం వాళ్ళ నుంచి అది వదిలించుకోవాలని వాళ్ళకి మొబైల్ చేతులు పెట్టి పక్కన పడేస్తాం. అది పెద్ద మిస్టేక్ చేస్తున్నాం మనం. ఏమవుతుంది? ఏమవదు. ఈ లైఫ్ ఇలాగే వెళ్ళిపోతుంది. చనిపోయేవాళ్ళు చనిపోతారు, బతుకునేవాళ్ళు బతుకుంటారు. కానీ సిచ్యుయేషను మనం అందరి కోసం ఏమి చేయలేకపోతున్నాం. మన కోసం ఎంతో మన ముందుకు తరం వాళ్ళు చేశారు, మనం చేయలేకపోతున్నాం. ఆ ఒక్క బాధ లేకుండా మనం చేసే ప్రయత్నం చేద్దాం. చేస్తే 100లో 50 మంది ముందు చేస్తే తర్వాత 90 మంది అవుతారు. 100కి 10 మందే ఉండొచ్చు ఇప్పుడు. అట్లా చాలా బాగుందమ్మా. ఇంకా ముందుకు రండి. మంచి ఉత్సాహంగా ఉంది వాళ్ళ. నిజంగా మొత్తం వచ్చే 6 నెలల పాటు మనం ఎలా ఉండాలనేది హాయిగా అర్థమవుతుంది అందరికీ. ఇంకా పంచుకోండి మీ భావాలు. గురుగారు సిఎస్ రావు గారు ఏమైనా జ్యోతిర్వాణి వినిపించగలుగుతారా సార్? అంతా వింటున్నాను సార్. అంతా మీ అనుభవంతో 4 మాటలు. మా అనుభవం ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ ఏ ఆయనంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావు, పురాతనంగా ఉన్నావా, కొత్తగా ఉన్నావా అర్థం కావట్లేదు. కానీ బాగా చెప్తున్నారు అందరూ, మంచి బాగా చెప్తున్నారు. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను కూడా ముఖ్యంగా దక్షిణాయనం అంటే ఏంటంటే కాలానికి దగ్గరగా రావాలి. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత కాలం అన్నమాట. అది ముఖ్యంగా ఆహారం వ్యవహారాలు మటుకు కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. దానికి ఆల్రెడీ మన పూర్వులు ప్రతి ఫ్యామిలీలోనూ ఉన్నాయి, మర్చిపోయాం తప్ప మనం అన్నీ ఉన్నాయి. వాటినే మనం పిల్లలకు కూడా అందజేయాలి. ఆ ఉన్న క్రమము, ఆ పూజా పద్ధతులు, డైలీ పూజ, నిత్య పూజ అని కూడా పెట్టారు. దాంతో పాటు మొదలెట్టి కనీసం వేళకి స్నానం చేసినా చాలు. అదే లేదు ఫస్ట్ మొదట. ఆ తర్వాత కనీసం ఆహార వ్యవహారాలు టైంని బట్టి దేశకాల వాన పరిస్థితులు అంటే వాన పరిస్థితులు అయినా సరే మరి మారిపోయాం. మళ్ళీ మోడర్న్ పరిస్థితులు వస్తాయి. అది కాకుండా టైం వాతావరణానికి దగ్గరగా ఉంటాం. ఆ ఏరియాని బట్టి ఉంటే ఆరోగ్యం ఫస్ట్ ఉంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుంటే మిగరంగా అన్ని నిబ్బరంగా ఉంటారు. మనుషులు కూడా నిబ్బరంగానే ఉంటారు. మీరు చెప్పినట్టు అది కన్విక్షన్ అయిపోవాలి. అది అందుకే ఫస్ట్ మానసిక ఆరోగ్యం, దేహ ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. శారీరక ఆరోగ్యం అంటే ముందు ఫస్ట్ ఆహార వ్యవహారాలు వాతావరణాన్ని బట్టి తీసుకోవాలి. అదే కొత్తగా వచ్చింది వాడు ఆర్డర్ ఇస్తున్నాడు, మనం ఆర్డర్ ఇచ్చి తినేస్తాం అంటే కుదరదు. అవి మనం చెబుతాం కానీ ఆపేవాళ్ళు ఎవరు? అది లేదు. ఇప్పుడు ప్రవాహం అటుపోతుంది,
కొత్తగా అవి కష్టమే. ఇప్పుడు వరుస గారు పాపం చాలా బాధపడ్డారు సంఘాన్ని మీరేమో మన ఇంట్లో మారుతుంటే చాలు అన్నారు. అది చాలు ముందు అసలు చేసుకుంటే ఎవరికి వాళ్ళు అందించడం చేసుకుంటే చాలు. చెవులు పెట్టడం గొంజీలు తీయటం అనేది కూడా నిజంగా ఫిజియోథెరపీయే. యాక్చువల్ గా ఫిజియోథెరపీ ప్రెషర్ పాయింట్స్. చిన్నప్పుడు ఇది పాతకాలంలో మాస్టర్ కొట్టేవాడు, చెంపకాయ కొట్టినా అది ఫిజియోథెరపీయే. చెవులు కూసినా గుంజీలు వేయించినా ఇప్పుడు మాస్టర్ కొడితే వాడు ఉద్యోగం పోతుంది. వాడు కొట్టలేడు, కొట్టే ఓపిక కూడా లేవు. అందుకనే గుంజీలు తీయనివాడు గోడకు వచ్చి వేయమనేవాళ్ళు, బండకొయ్య అనే వేసేవాళ్ళు, బాగా అల్లరి చేసేవాడు. ఎక్స్ట్రా వర్క్ వేసేవాడు, అల్లరి చేసి కాస్త వాడుంటే బండకొయ్య అనేసేవాడు. కాలికి ఓ పెద్ద చెక్క మొద్దు ఉండేది, వాడు దానికి గొలుసు ఉండి కాలికి కట్టేవాడు. వాడు ఆయా పాట పట్టుకుని అది ఇంటికి వెళ్ళాలి, తిరిగి రావాలి కూడా. ఇప్పుడు ఎవరికి తెలియదు అవి, నాకు తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు కొన్ని, మన వయసు వాళ్ళకి తెలుస్తాయి తప్ప ఇప్పుడు ఆ శిక్షలు లేవు. మాస్టర్ని మనం బాగు చేసే అవకాశం లేదు. మాస్టర్కు మనం చెప్పినట్టే వాళ్ళు పరీక్ష పెట్టాలి, మనం చెప్పిన పాఠాలే, అడిగిన పాఠాలే చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు మాస్టర్ల పరిస్థితి అట్లా అయిపోయింది. అందుకనే ఈ చెవులు ఇవన్నీ నిత్యకృత్యాల్లో పెట్టేశారు. ఇప్పుడు మనం ప్రవర చెప్పమన్నప్పుడు చెవులు పట్టుకోమంటారు. అసలు ప్రవర ఎవడికి తెలియదు ఇప్పుడు. వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చాలు. ఇప్పుడు ప్రవర ఎవడికి తెలియదు కనీసం. ఆ ప్రవర్ చెప్పినప్పుడు చెవులు పట్టుకోమన్నారు. ఎన్ని ప్రతినిత్యం అందులోనే ఉన్నాయి. సాష్టాంగ నమస్కారాలు, తర్వాత పూజ చేసేటప్పుడు ఇవన్నీ మామూలుగా అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ కూడా ఫిజియోథెరపీయే. మొత్తానికి అది సాష్టాంగ నమస్కారాలు పెట్టుకోమన్నారు. అంగన్యాస కరన్యాసాలు ఆచమనం కాడించి మళ్ళీ వాడి నోరు కడుక్కోవడం, లేకపోతే ఇంకోటి ఆకలేసి ఇంకోటి తినకట పూజ మధ్యలో అనిగా ఇవన్నీ కూడా పెట్టినవి ఇన్బిల్ట్ పెట్టేశారు. లైఫ్ లో ఇన్బిల్ట్ పెట్టారు సిస్టమ్ అంతాను. మనం అవన్నీ ఎందుకు పెట్టారో తెలియక అది కూడా అసలు ఆచరించట్లేదు కనుక తెలియట్లా. ఆచరిస్తే తెలుస్తుంది అవి ఎందుకు పెట్టారో. కనీసం ఆచరిస్తే తెలుస్తుంది. ఏ పుస్తకం అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లా. మనం కనీసం ఆచరిస్తే, కనీసం రోజు వేళకి స్నానం చేస్తే అసలు స్నానం చేయమని ఎందుకు చెప్పారో తెలుస్తుంది. సగం పోతాయి రోగాలు టైంకి ప్రకారం స్నానం చేస్తే. అది చేయకపోతే ఎందుకులే స్నానం చేస్తే దానికి విత్తన వాదన ఎక్కువ అవుతుంది అనమాట. ఈ విత్తన వాదన దానికి సంబంధించుకోవటం అవన్నీ వస్తాయి. అలవాట్లు తప్పి, క్రమం తప్పి, బండి గాడి తప్పి, ఒక మనం తప్పిన గాడే కరెక్ట్ అని ఇటు దోవ తప్పితే ఏంటి మళ్ళీ తిరిగి అటు వస్తాం కదా అంటాడుదా అనే తప్ప ఇవి అయిపోయినాయి ఇట్లా అని. అనుకుని ఎవరికి వాళ్ళు బాధపడి ఏం లాభం లేదు. ప్రస్తుతం కనీసం ఆహారం ఒకటి జాగ్రత్తగా ఉంటే చాలు. దేహం ఎవరి ఆరోగ్యం వాడికి కావాలి, అందులో క్వశ్చనే లేదు. ఏ కాలమైనా, ఏ దేశమైనా, ఎవడైనా ఆరోగ్యం వద్దని అనుకోడు. కనుక వాడి ఆరోగ్యానికి ఆహార వ్యవహారాలు తిన్నగా ఉంటే చాలు. వాడి వాతావరణం బట్టి నిత్యం చూసుకుంటే 50% బాగుపడిపోతాడు ఎవడైనా. అందుకే అది ముఖ్యంగా అది సెల్ఫిజం, అది పెట్టుకోవాలి. సెల్ఫిజం, ఆ సెల్ఫిష్ నేచర్. మన ఆరోగ్యం బాగుండాలి, మన వాళ్ళకి ఆరోగ్యం యాక్టివ్ గా ఉండాలి. తర్వాత బూతులు మాట్లాడండి, ఏమన్నా చేయండి, ముందు ఆరోగ్యం ఉండాలి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఉన్నట్టు ఆహార వ్యవహారాలు నిలకడ ఉంటే వాడు అన్ని సగం బాగుంటుంది. మిగతావన్నీ అప్పుడే వస్తాయి. గ్రంథాలు చదవటం, చదువు, సంధ్య అన్ని అదే పెరుగుతాయి. ముందు ఎయిమ్ ఎట్ యువర్ బెస్ట్ హెల్త్. క్లీన్ యువర్ బాడీ ఫస్ట్, దెన్ క్లీన్ యువర్ మైండ్. ఆ రెండు ఉండాలి ఫస్ట్, ఉంటే అవుతుంది. ఇవన్నీ బాధపడి ఏం లాభం లేదు. చేసుకుని కనీసం పొద్దున్నే స్నానాలు చేసామో లేదా టైం ప్రకారం అన్నట్టు చూసుకుంటే చాలు. అది అదే ఇప్పుడు అందుకని ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా బాగా చెప్తున్నారు అందరూ, వివిధ ప్రాంతాల నుంచి బాగా చెప్తున్నారు. మంచి వినాయక చవితి, పత్రి అంటే ఇప్పుడు తులసాకి గుర్తుపట్టగలిగితే చాలు. మనకు అనుమానంగా తులసాకి గుర్తుపడతారా లేదా అని. ఆ తులసి టాబ్లెట్లు వచ్చినాయి. వాడు తులసి రసం తీసుకోవడం మా అనుభవం అని చెబుతుంటే ఇప్పుడు తులసి టాబ్లెట్లు ఉన్నాయి కదండి అంటాడు. హిమాలయ వాడు ఇస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు తులసి టాబ్లెట్లు పోయినాయి. అది ఇట్లా అయిపోయారు. మనం ఏం చేస్తాం, బాధపడి లాభం లేదు. అవే మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది, ఎక్కడికి పోదు. మన అనాది కాలం బట్టి ఉన్న మన శాస్త్రాలు, ధర్మాలు అన్నీ అవే వస్తాయి. మళ్ళా ఏమి మరుగుడు పడవు, వస్తాయి. ఇవంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఇళ్లలో చేసుకుంటే చాలు. సంఘంలో అదే ఇప్పుడు ఇందులో ఫారెన్ లో బాగా ఉన్నారు. మనకంటే ఇండియన్సే ఫారెన్ లో దే ఆర్ మోర్ ఇండియనైజ్డ్. మనమే ఇక్కడ వేషాలు వేసుకున్నాం. అక్కడ వాళ్ళు బాగున్నారు. అక్కడ వాళ్ళు నిత్యం పండగలు చేసుకున్నారు, పూజలు చేసుకున్నారు,
శాస్త్ర ప్రకారం చేసుకుంటున్నారు. చాలా బాగున్నారు వాళ్ళు. దే ఆర్ మోర్ ఇండియన్ ఇది మనకంటే. ఇక్కడ అక్కడికి వెళ్ళి బాగుపడ్డారు. ముందు ఏదో చెడిపోయారు అనుకున్నాం మనం. ఇప్పుడు అక్కడ హోమం కూడా ఇళ్లలో హోమం చేస్తే పొగ వస్తుంది, ఇది అవుతుంది. ఫైర్ ఇది ఏం చేసి మొదట్లో చేసేవాళ్ళు కాదు 4 ఏళ్ల క్రితం. ఇవి 2 ఏళ్ల క్రితం ఏదంటే స్మోక్లెస్ హోమం చేస్తా ఉన్నారు. దానికి ఏదో మెదర్స్ పెట్టారు, చిన్నగా ఏదో కర్పూరం పెట్టిన అటు పెట్టి గుడి వాళ్ళు పెట్టిన ఫైర్ ఇవి ఉన్నాయి, ఫైర్ ప్రొవిజన్స్. దానికి అనుగుణంగా వాళ్ళు అన్వయించుకున్నారు అక్కడే. ఇక్కడి నుంచి వెళ్ళి పురోహితులే మళ్ళా అక్కడ సైంటిఫిక్ నాలెడ్జ్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి ఇండియన్స్ ఆ ఫైర్ అలారం కొట్టకుండా హోమం చేయడానికి చిన్నగా చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. నాకే చెప్తున్నారు వాళ్ళు, ఇదివరకు అన్నావు కదా ఇట్లాంటి, ఇప్పుడు లేదంటే ఇప్పుడు చేస్తున్నారండి వాళ్ళు. స్మోక్లెస్ హోమం అంటున్నారు. ఆ స్మోక్లెస్ హోమం ఫైర్లెస్ హోమమో నాకు అర్థం కాల. అట్లా ఇన్నోవేషన్స్ అక్కడకు చేస్తున్నారు ఇక్కడ మనకంటే. అందుకనే ఈ ఆచారాలు ఎక్కడ పోలేదు, ఉన్నాయి, నడుస్తున్నాయి. పోయినాయని మనం బాధపడక్కల్లా. మన వంతు మనం చేసుకుంటే చాలు. కనీసం ఈ ఆచారాలు అన్నీ నడుస్తాయి. హోమాలు చేసేదానికి వచ్చారు అక్కడ కూడా. ఇప్పుడు ఏదో గృహప్రవేశం వాస్తు హోమం చేస్తాను మా పురోహితుడు గట్టి చేస్తానండి హోమం. నీ ఫైర్ అలర్ట్ అవుతుంది కదా అంటే, లేదు స్మోక్లెస్ చేస్తానని అంటాడు. ఇది స్మోక్లెస్ చేయటం నాకు అర్థం కాల. వాడు అడిగితే చెప్తున్నారు ఏదో చేస్తాడే, ఆయన వచ్చి చేస్తే కానీ తెలియదు అంటున్నారు. అట్లా వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తున్నారు అక్కడ కూడా. సైంటిఫిక్ కొత్త సైంటిఫిక్ మెథడ్స్ లో అన్ని చేస్తున్నారు. అట్లాగే ఆహారాలు వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి, క్వశ్చనే లేదు, నడుస్తోంది. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వినాలి. చాలా మంది మాట్లాడుతున్నారు బాగా, కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి. కర్ణాటక వారు మాట్లాడారు, చాలా బాగుంది. ఇంకొక ఆయన ఎవరో నార్త్ ఇండియా అవి ఇవి మాట్లాడారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మనకు అవకాశం వచ్చింది వినడానికి చాలా థ్యాంక్స్ సార్. నేను ఇవాళ ఉండలేనేమో. రైట్ రైట్. జ్యోతిషం మన వంటింట్లో ఉంది అన్న విషయం కూడా చెప్పాలి అందరికి. మన ఇంట్లో వంటింట్లో ఉన్న దినుసులన్నీ ఒక్కొక్క గ్రహానికి సంబంధించినవే. వైద్యం గ్రహాలు అన్ని అవే ఉన్నాయి. ప్రతి గ్రహానికి వైద్యం ఉంది, ప్రతి దినుసుకి ఒక గ్రహం ఉంది, ప్రతి వాటికి ఉంది. గృహ వైద్యం, గృహ జ్యోతిష్యం అన్ని ఉన్నాయి. అట్లా ముగ్గులు వేయటంలో ఉంది. యంత్రాలన్నీ ముగ్గుల్లోనే ఉన్నాయి. ముగ్గులు ఎందుకు వేస్తారు అక్కడ? ఏదో ముగ్గురు ఎందుకు వేస్తారు? ఆ దుష్ట శక్తుల లోపల రాకుండా ముగ్గుల్లోనే యంత్రాలు ఉన్నాయి. అన్ని యంత్రాలు ముగ్గుల్లోనే. చదవాలి, పుస్తకాలు తీసి చదివితే ముగ్గులు అసలు 2 లైన్లు అడ్డంగా గీసేసి 2 లైన్లు చాలు అసలు. ప్లస్ రీతిలో రకరకాల అవి 8 కోణాలు, ఈ కోణాలు, ఆ కోణాల ముగ్గులు ఎన్ని ఉన్నాయి ఇంటి ముందు వేసేవి. రాధా ముందు సంక్రాంతికి వేసే ముగ్గులు రోజు ప్రతిరోజు అన్ని ఆరోగ్య సూత్రానికి అసలు దుష్ట శక్తులు బయట లోపల రాకుండా సింపుల్ గా చాలా ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకుని మంచి అవకాశం ఇచ్చారు శ్రవణ శాస్త్రి గారు. ఇవాళ మనం తలుచుకుని అన్ని చెప్పుకోవటానికి ఈ అవకాశం పుస్తకాల్లో కాదు, ఇటువంటి మీటింగ్లు కూడా దొరకవు. దానికి మన శ్రవణ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, రుణపడి ఉండాలి. ఈ దాని పుస్తకాల్లో ఉండవు అంటున్నావు, ఇటువంటి మీటింగ్లు కూడా ఉండవు కనీసం. ఇంకో మీటింగ్లు ఎవడో ఇంత మాట్లాడు, వాడు ఎంతసేపు నాకేంటి అంటాడు. ఏవో పాఠం చెప్పమన్నా నేనే అంటా, పాఠం చెప్పమంట. ఇంకా పాడినవన్నీ తిట్టడం కాదు, ఇప్పుడు చెప్తున్నా పాడ. అందుకనే ఈ విషయాలు ఇంత ఇష్టాగోష్ఠి పేరు చక్కగా పెట్టారు. చాలా సార్థకమైంది ఆ పేరు నిజానికి. మీరు ఇప్పటికి 200 ఎపిసోడ్లు పైనుంచేశారు. నిజంగా మీ ఓపిక చెప్పుకోవాలి మీకు. నాకైతే ఇంత ఓపిక వినటానికే కష్టంగా ఉంది. అయినా వినకపోతే తోచట్లేదు. కనీసం ఆదివారం ఎప్పుడు అని, సాయంత్రం ఎప్పుడు అని చూస్తున్నా. ఇవాళ నేను ఉండలేను అనుకున్నా, మీకు చెప్పా 1 గంట లేట్కి వస్తాయని. అయినా కానీ వచ్చేసా. అట్లా ఈ అవకాశం అసలు ఇటువంటి మీటింగ్లు దొరకవు మీకు. ఇవన్నీ ఇంతమంది మాట్లాడే వాళ్ళు దొరకరు. మీ పుస్తకాల్లో చదివితే, ఇంటర్నెట్ చదివితే అన్ని జరుగుతాయి ఆచారాలు. కానీ ఇంతమంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ అనుభవాలు చెబుతుంటే అదొక అవకాశం వినటానికి, అదొక అనుభవం తెలుసుకుంటానికి కొత్తవి. చాలా బాగుంది. ఇంకా వినాలి, ఇంకా చెప్పాలి. చాలా మంది ఉన్నారు. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. మీరు చెప్తుంటే నాకు ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షల్లో తొడపాశం అంటారు. తొడపాశం ఇప్పుడు మాస్టర్ ఉద్యోగాలు పోతాయి. వాడి క్లాస్ ఎందుకు రాలేదురా అంటేనే మాస్టర్లు ఉన్నాయి. అసలు ఇంకా మీకు ఎంతగా ఉంది చెప్పకూడదు. ఇప్పుడు సభలో ఒక ఇంటర్మీడియట్ లో ఒక తండ్రి వచ్చాడు. ఏమంటే మా మావాడు వెళ్ళాడండి పాస్ చేస్తాట్లండి ఈసారి అన్నాడు. ఎందుకంటే వాడు వెళ్ళి ఇన్విజిలేటర్ తో మాట్లాడొచ్చాడు. తండ్రి వెళ్ళి మా వాడు కాపీ కొడతాడు ఏం చేయొద్దని, వాడికి ఏదో పారితోషికం ఇచ్చి వచ్చాడు.
మీరు ఇప్పుడు పరిస్థితి అది ఏంటి? ఇప్పుడు ఈ తొడపాసాలు టీచర్ డ్యూటీ ఏం చేస్తారు? టీచరు వస్తూనే లేదు. అట్లా ఉన్నారు ఇప్పుడు, కాలం అట్లా ఉంది. వాడు ఆ పాస్ అయిన వాడు తర్వాత ఇంజనీరింగ్ చేరాడు, ఫారెన్ వెళ్ళిపోయాడు. పైగా ఇంటర్మీడియట్ లో తండ్రి దగ్గర కూర్చొని ఆ కాపీ కొట్టించి పాస్ చేయించాడు. ఇక ఏం చెప్తాం కథలు ఇవన్నీ చెప్పకూడదు ఇంకా సభాముఖంగా, చెబితే అదే ప్రచారం అవుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి. చాలా వింతగా ఆశ్చర్యంగా అవకాశం ఇది నిజంగా. సోమనాథ్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు సార్. ఇది మనకి అందరూ ఆ వాణి ఇచ్చిన మనకి అవకాశం అండి. అందరు మనకు ప్రత్యేకంగా ఎవరిది ఏం లేదు. ఇదంతా మనందరి అదృష్టం. మంచి విషయాలు 1 గంట 2 గంటల సేపు మాట్లాడుకోగలగడం. కాస్త నేను మొదట్లో అన్నాను కదా, పరిగెడుతున్నాం, ఎక్కడో దగ్గర ఆగి కాస్త ఆలోచించడానికి వ్యవధి కుదిరింది. ఈరోజు ముఖ్యంగా చాలా మంది మిత్రులు ముందుకొచ్చి బాగా చెప్పారు. జ్యోతిషం అనుకుంటున్నాం కానీ అంతా జ్యోతిషమే, జ్యోతిషంతోనే మనం మాట్లాడాము. కాకపోతే ఆ పరిభాష మారింది. ఆ జ్యోతిషాన్ని వాడుకుంటూనే మనం మన నిత్య జీవిత విధానాన్ని కొనసాగిద్దాం. ఇంతకుముందు అనుకున్నట్టుగా దయచేసి అందరూ ఎవరికి వారు ఇంట్లో పాటించడం మొదలు పెడదాం. చిన్నవి మొదలు పెడదాం. ఏదో పెద్ద మార్పులు అవసరం లేదు. మన మామూలుగా మనం జీవించిన స్థాయిని మళ్ళీ తీసుకొస్తే మనకి ఎంతో మార్పు కనపడుతుంది, మనకే తెలిసి వస్తుంది. అది చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మన మాట్లాడుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. నేను మాలతిని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. నేను మీరు లేరేమో అనుకుంటున్నా. ఉన్నాను. విరజ గారు రెచ్చిపోయారు ఇవాళ. సమాజం మీద ఉన్న బాధనంతా బాధపడ్డారు చాలా. నాకు అనిపించింది ఆవిడ మాట్లాడిన తర్వాత, మిగిలినందరూ మాట్లాడిన తర్వాత, వినాయక చవితి రోజు గుంజీలు తీయడం, సూపర్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అమెరికాలో $500 కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్సర్సైజ్ నేర్పించినందుకు, గుంజీలు తీయడం అనే ఎక్సర్సైజ్ నేర్పించినందుకు $500 అమెరికాలో. అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది. అది జాగ్రత్తగా పిల్లలకి చేస్తే, పిల్లల చేత చేయిస్తే ఈ బ్యూటీ థెరపీలు ఇవన్నీ అనవసరం. లేజర్ సర్జరీలు అవన్నీ అనవసరం ఒబెసిటీ తగ్గించుకోవడానికి. ఇందాక గురుగారు సిఎస్ రావు గారు చెప్పారు, చిన్నప్పుడు గోడ కుర్చీ వేయించేవారు. బెస్ట్ ఎక్సర్సైజ్ అది. ఇప్పటికి కూడా ఎవరైనా సరే 1 నిమిషం సేపు అయినా గోడ కుర్చీ వేసి కూర్చుంటే పొట్ట పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది. మీ ఎత్తు పొట్టను తగ్గించుకోండి, అడ్వర్టైజ్మెంట్లు అన్ని చూడవలసిన అవసరం లేదు అసలు. ఎన్నో మనకి మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనవన్నీ చిన్నప్పటి నుంచి మనకి నేర్పించారు. మనం అవన్నీ వదిలేసి మన పిల్లల్ని మనం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. ఎంతో బాధాకరమైన విషయం. అసలు దక్షిణాయనం అంటే సాధన చేయవలసిన సమయం. దేన్ని సాధించాలి, దేన్ని సాధన చేయాలి? మన జీవన శైలిని మార్చుకోవాలి. ఇప్పుడు మారిపోతూ ఆధునిక కాలంలో అధ్వానంగా మారిపోతున్న జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పూజా విధానంలో మనం ఎంతో చూస్తూ ఉంటాం, ఎన్నో చదువుతూ ఉంటాం. అభిషేకం అంటాం, పంచామృతాలతో అభిషేకం అంటాం. బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఇవేసే మొహం కడుగుతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకేమో 2000, 3000 ఇచ్చి మొహం కడిగించుకునే వాళ్ళు దేవుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి, మీ ముఖం కాంతివంతంగా మారుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. శ్రద్ధగా మంత్రాలతోటి అభిషేకం చేయండి. మంత్రాలు మనం చదవకూడదు అనుకుంటే యూట్యూబ్ బెస్ట్ గా వాడుకోవడానికి మంత్రాలు వినడమే, అది పెట్టి అభిషేకం చేయండి. అన్ని రకాల మంత్రాలు మనకి యూట్యూబ్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. అభిషేక మంత్రాలన్నీ, పంచామృతాలతో అభిషేకం చేయడానికి మంత్రాలన్నీ ఉన్నాయి అందులో. అది పెట్టుకుని మనమే పాలు, పంచదార, తేనె, నెయ్యి అన్ని వేసి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత విగ్రహాన్ని శుభ్రంగా కడగండి, అలా వదిలేయకుండా, అలా చీమలు పట్టేస్తుంది. అలాగే మన జీవన శైలిని మార్చుకోవాలంటే అసలు ఆడంబరము అవసరము, ఆడంబరము భేషజము. ఇప్పుడున్న మన ఫాస్ట్ లైఫ్ లో ఉన్న ప్రజలకి వీటికి తేడా తెలియటలా. ఫ్రిడ్జ్ అనేది ఒక అవసరమే, కానీ చారు కాచి 15 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకునే వాళ్ళని చూస్తున్నాను, ఏడుపు వస్తుంది. 2 నిమిషాల్లో, మాక్సిమం 5 నిమిషాల్లో కాగిపోతుంది చారు. ఆ చారు మన జీర్ణ శక్తికి ఎంత అద్భుతంగా తోడ్పడుతుందో, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి 15 రోజులు వాడి
మొత్తం శరీరాన్ని నాశనం చేసుకుంటుంది. ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. ఏదైనా సరే ఆ ఫ్రిడ్జ్ అనేది ఒక బీరువా లాంటిది, అందులో అన్ని పెట్టేసుకోవచ్చు అనే భావన వీళ్ళ మనసులోంచి పోకపోతే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, పిల్లలకి హెల్త్ అంతా మొత్తం పాడైపోతుంది. ఈ కేసీఎఫ్ పిజ్జా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ భారతదేశపు జీవన శైలిని నాశనం చేస్తుంది. అక్కడ ఆ కంట్రీస్ లో వాళ్ళకి ఇంకేవి దొరకవు. అక్కడ వాళ్ళకి పెరుగు తోడుకోదు, పిండి పులవదు. ఎందుకంటే అక్కడ ఉన్న చలికి ఈ కావలసిన ఫంగస్ ఈస్ట్ అక్కడ ఫామ్ అవ్వదు. అందుకని వాళ్ళు రకరకాల పద్ధతిలో వాటిని చేసుకుంటారు. ఇక్కడ మనకు సో అద్భుతమైన వాతావరణం. మనకి 6 ఋతువులు ఉన్నాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన వాతావరణం సూర్యుడి గమనం వల్ల. సో దాన్ని అర్థం చేసుకుని ఏ సమయంలో ఎటువంటివి మనం తినొచ్చు, ఏవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అవి ఆలోచించుకుని అవి చేసుకోవాలి. కానీ ఈ పిజ్జాల కంటే మినపరొట్టె వేసుకోండి శుభ్రంగా, దాని మీద మీకు కావలసినవన్నీ కూర ముక్కలన్నీ వేసుకోండి. ఆ పిజ్జాలు ఎందుకు తెప్పించుకుంటారో అర్థం కాదు. దానివల్ల ఒబెసిటీ పెరిగిపోతుంది. అన్నింటికంటే ముఖ్యము గర్భిణీ స్త్రీలకి గర్భంలో శిశువు ఎదుగుతున్నప్పుడు ఈ పిచ్చి భోజనాలన్నీ చేయడం వల్ల గర్భస్థ శిశువు ఇబ్బంది పడిపోతున్నారు. అది వాళ్ళకి అర్థం కావటం లేదు. అసలు ఆర్గనోజెనసిస్ అంటారు. ఫస్ట్ 3 months లో ఆర్గన్స్ అన్ని ఫామ్ అయ్యే సమయంలో పిచ్చి ఫుడ్స్ అన్ని తినేసి, లేకపోతే వాళ్ళకి అక్కర్లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల మందులు వాడేసి భ్రూణ హత్యలకు వెళ్ళి అసలు దేశం ఏమైపోతుంది, అసలు యువత ఏమైపోతుంది అనేది అర్థం కావట్లా. ఇటువంటి వాటికి కౌన్సిలింగ్ అవసరము. అసలు పిల్లలకి ముఖ్యంగా కరోనా సమయంలో ఈ పిల్లలకి పాఠాలు చెప్పడానికి అని చెప్పేసి ఈ ఫోన్లు అలవాటు చేసి వాళ్ళు ఫోన్లు ఎందుకు చూస్తున్నారో, అసలు ఏమైపోతున్నారో కూడా తెలియటం. రేడియేషన్స్ కళ్ళని ఎంత పాడు చేస్తాయి, సేమ్ బ్రెయిన్ ని ఎంత పాడు చేస్తాయి. పక్కలో పెట్టుకుని పడుకుంటారు ఫోన్. అది లేకపోతే క్షణం కూడా తోచదు. అదేంటో మరి ఆ ఫోన్ లో ఏముందో. అస్సలు పూర్తిగా ఇటువంటి డివైజెస్ ని మనం బాగా తగ్గించుకోవాలి. మానేయడానికి అంత వెనక్కి వెళ్ళే పరిస్థితి మనకి లేదు. ఇప్పుడు అంత అడ్వాన్స్ అయిపోయాం. సో వీటిని తగ్గించవలసిన అవసరం ఉంది. ఇదే అబ్రాడ్ కంట్రీస్ లో కంపేర్ చేస్తే పిల్లలు ఎవరికి స్కూల్స్ లో ఫోన్లు ఇవ్వరు. ఫోన్లు తెచ్చుకుంటారు. ఒక లాకర్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లో ఫోన్ పెట్టేయాలి. ఏమైనా అర్జెంట్ గా మెసేజ్ చేయవలసి వస్తే, ఏమన్నా సీరియస్ కండిషన్స్ వస్తే అప్పుడే హైయర్ అథారిటీస్ పర్మిషన్ తోటి క్లాస్ టీచరో లేకపోతే సబ్జెక్ట్ టీచరో ఎవరో వాళ్ళని సంప్రదించి వాళ్ళతోటి మాట్లాడి, లేకపోతే వీళ్ళకి ఏమన్నా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వస్తే ఆ టీచర్ వాళ్ళ ఫోన్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. తప్పించి ఎక్కడ క్లాస్ లో ఫోన్ వాడడానికి వీలు లేదు. లాబీస్ అన్ని చోట్ల కూడా కెమెరాస్ ఉంటాయి. వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే అందరినీ అశ్లీలంగా ఫోటోలు అవి తీస్తుంటే ఎవరు ఊరుకోరు. వెంటనే ఆ ఫోటోలు వీళ్ళకి వెళ్ళిపోయి దానివల్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ ని స్కూల్లోంచే తీసేస్తారు. ఫోన్లు వాడడానికి వీలు లేదు. ఈ వాట్సాప్లు మన దేశంలోనే ఇప్పించి అక్కడ అసలు వాట్సాపే వాడరు. టైం వేస్ట్ అనేది ఉండదు. పిచ్చివన్నీ ఇందులో చూసుకోవడం, యూట్యూబ్లు చూసుకోవడం, వాట్సాప్లు చూసుకోవడం, ఇంకేదో చూసుకోవడం, ఇవన్నీ ఎక్కడా లేవు. మనం వేస్ట్ చేస్తున్నంత టైం ఏ దేశంలోనూ వేస్ట్ చేయదు. ఇంకొకటి ఏంటంటే పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చక్కగా చెప్పారు విరజ గారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, పండగ వస్తుందంటే అమ్మయ్య సెలవు వస్తుంది. సెలవు వస్తే ఇంకోటి ఏదో చేసి సినిమాకో వెళ్ళిపోవచ్చు, ఏ హోటల్కో వెళ్ళిపోవచ్చు, ఇంకెక్కడికో వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఆ పండగను ఎలా సెలబ్రేట్ చేయాలి, మనకు అసలు పండగ కోసం మనకు సెలవు ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని సెలవుల్లో అంటే మనం ఒక రోజు జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అది ఎందుకు చేయడానికి మనం దేశం ఎంత నష్టపోతుంది, ఎందుకు ఏమవుతోంది అసలు అర్థం చేసుకోవట్లేదు. సో ఈ విషయాల్లో మనం సాధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. గర్భిణీ స్త్రీల విషయంలో, ఆహారం విషయంలో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో పెద్దవాళ్ళ దగ్గర నుండి చెప్పడం, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా మనకి ఎన్నో రకాల మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియా, టీవీలు, వాటిల్లో ఇవన్నీ చెప్పకుండా పిచ్చి సీరియల్స్ తోటి ప్రజలను చంపేస్తున్నారు. పనికిరాని చెత్తంతా అందులో ప్రచారం చేస్తారు, కానీ ఏది అవసరమో అది చెయ్యరు. సెల్ఫ్ మెడికేషన్, ప్రతిదానికి కాస్త తలనొప్పిస్తే చాలు ఓ టాబ్లెట్ వేసేసుకో, కాళ్ళు లాగుతుంటే చాలు ఇంకోటి ఏదో చేసేయడం. లేకపోతే ఈ డ్రింక్స్ ఏంటి, అన్నం తినక్కర్లా, అదేదో ప్రోటీన్ డ్రింక్ తాగితే చాలు. వాటితో ఏమైపోతుంది, చిన్న వయసులోనే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. ఎంతో మంది హార్ట్ అటాక్స్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. అది పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. కెమికల్స్ వల్ల పూర్తిగా అసలు మన స్టైలే మారిపోయింది.
పాత రోజుల్లో గిన్నెలు తోమాలంటే, అంట్లు తోముకోవాలంటే బూడిద వారేవాళ్ళు. అసలు చాలా మంచిది. ఇప్పుడు అన్నింటికీ మనం ఈ కెమికల్సే వాడుతున్నాం. అంట్లు తోమాలంటే విమ్మో ఇంకోటేదో ఆ కెమికల్. అది ఒక్కొక్కసారి గిన్నెలు సరిగ్గా వదలవు, అందులోనే తినేస్తున్నారు. ఆ కెమికల్ అంతా పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఈ కెమికల్స్ అన్ని నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళల్లోనే ఈ గేదెలు ఇవన్నీ పశువులన్నీ కూడా ఆ నీళ్ళు తాగేసి అవి ఇచ్చే పాలే మళ్ళీ మనం వాడుతున్నాం. కమర్షియల్ గా పాలల్లో మళ్ళీ యూరియా అవన్నీ కలిపేసి దానివల్ల మనకి హెల్త్ పాడైపోతుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ సైకిల్ దారుణంగా మారిపోతుంది. ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అన్ని తెలుసుకుని కూడా జాగ్రత్తలు ఎవరు తీసుకోవట్లేదు. ఏమైతే అవుతుంది, ఎన్నాళ్ళు బతుకుతాం? బయటికి వెళ్ళిన వాళ్ళకే ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి ఇది లేదు. ఏమిటి, ఒక ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తే చాలు. ఈ భావన మనసులోంచి ఎంజాయ్ అంటే ఏంటి, అసలు ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, ఏది మనం చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అనే భావన వీళ్ళకి క్లియర్ గా డిస్క్రిమినేట్ చేయవలసిన అవసరం మనకి ఉంది అని నా భావన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మీరు మ్యూట్ లో ఉన్నారు. అసలైన అర్థం మన సమావేశానికి సార్థకమైంది. ఇవాళ నిజంగా జ్యోతిషం పుట్టిందే ఎందుకు, ఇలాంటివి తెలుసుకోవడానికి. అది మనం చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం ఈరోజు, గ్రహాల పేరు లేకుండా. కానీ ఆ గ్రహాలకు ఆ దయతోనే మనం ఎంత మాట్లాడుకున్నాం. చాలా చాలా బాగా నడిచింది వాళ్ళ. అందరికీ హార్దిక ధన్యవాదాలు. దయచేసి వచ్చే 6 నెలలు దక్షిణాయనం నుండి ప్రకృతిని పరిశీలించడం మొదలు పెట్టండి. ప్రతి పున్నమికి ఒక్కసారన్నా చంద్రుడిని చూడండి. మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఆచారం అంటే ఏది ఎలా ఉండాలనేది, అవి దయచేసి ఏమిటి అని మరొక్కసారి అడగండి, తెలుసుకోండి. వాటికి సంబంధించిన రినీవల్ చేసుకుందాం, ఆ నాలెడ్జ్ని రినీవల్ చేసుకుందాం. పిల్లలకి చెప్పే ప్రయత్నం చేద్దాం. పిల్లలకి చెప్తే వాళ్ళు వింటారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విషయాలన్నీ మరొకసారి మళ్ళీ ఇంకెప్పుడన్నా మళ్ళీ ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. గురుగారు ఉన్నారు కదా? మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి అమ్మా. గురుగారు ఉన్నారు కదా, కమలాకర్ శర్మ గారు? వచ్చాను. యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈరోజు దక్షిణాయన ప్రభావాన్ని గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. వ్రతాలన్నీ దక్షిణాయనం, మనం చేసుకునేటటువంటి ఉత్సవాలన్నీ కూడా ఉత్తరాయణం అనేటటువంటి భావన ఒకటి లోకంలో ఉంది. వ్రత నిర్వహణ
పర్వ నిర్వహణ అనేటటువంటి అన్నిట్లో కూడా వ్రతం అంటే నియమాదేశంతో కూడుకున్నవి అని అర్థంలో ఉంటాయి. ఒక నియమబద్ధంగా వ్యవహరించబడాలి వాటిని. ఈ మన ఇండ్లలో చేసుకునేటటువంటి పండుగలు, వ్యవహారాలు వీటికి సంబంధించినటువంటి శైలి లోపల మాత్రం భూమి పూర్తిగా ఎండిపోయి ఉండాలి. అట్లాగే లాంగ్ డే ఉండాలి మనకు. అదేవిధంగా దక్షిణాయనం అనేటటువంటిప్పుడు ఈ డే కోల్పోతూ ఉంటుంటాం. అదేవిధంగా భూమి మీద డాక్టర్లకు వరమైన రోజులు ఇవన్నీ కూడా. ఆ డాక్టర్లకు వరమైన రోజులు ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడటం, చలి రావటం ఇవన్నీ కూడా దక్షిణాయన ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల భూమి ముడుచుకుపోతూ ఉంటుంది. లేదా వేరు వేరు రూపాల్లో భూమిలో పడ్డటువంటి వర్షం వల్ల సూక్ష్మ జీవులు కూడా ప్రొడక్ట్స్ ఏ విధంగా అయితే ఈ వీటి రూపంలో బయటకు వస్తున్నాయి, అట్లాగే సూక్ష్మ జీవుల రూపంలో కూడా చాలా బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చేసాయో ఆ బయటకు వచ్చినటువంటివి అన్ని చోట్ల రావడం మొదలు పెడుతూ ఉంటుంటాయి. జల ప్రవాహాలు పెరగడం వలన, ఇతర ప్రవాహాలు పెరగడం వలన ఇవన్నీ సమస్యలు మనకి ఏర్పడుతుంటాయి. అదే ధోరణి లోపల మన వాళ్ళందరూ కూడా వేరు వేరు మాసాల లోపల వేరు వేరు రకాలుగా దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుంచి జాగ్రత్తలు ఎక్కువ చెప్పుకుంటూ వస్తుంటారు. ఆషాఢ మాసంలోను, శ్రావణ మాసంలోను, భాద్రపద మాసంలోను, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఇన్ని మాసాల్లోనూ కూడా మనకు ఒక్కొక్క మాసంలో ప్రతి మాసం తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి వ్రతము, ఈ పర్వము ఉంటుంటాయి. ఆ వర్షాలు పడేటువంటి విధానం ఒకనొక రోజుల లోపల కమ్యూనికేషన్ లేదు. వర్షం తీవ్రంగా కనుక పడేటట్టయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేదు. ఇంకా తీవ్రమైనటువంటి రోజుల లోపల మనకు వ్యాపారము, రాజ వ్యవహారము రెండింటికి కూడా యుద్ధాలు వీటికన్నిటికి రెండింటికి కూడా సెలవులు. మళ్ళీ ఆశ్వీజ మాసం లోపల మనము ఊరు దాటి వెళ్ళటానికి కోసం సీమాని దాటి వెళ్ళటానికి కోసమే మనము ఊరు దాటి జమ్మి వృక్షం దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది కనిపించేటటువంటి విధానం అంతా ఉంటుందన్నమాట. ఇట్లా మనకు కనిపించేటటువంటి ధోరణి అంతా కూడా ఆ రూపంలో కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వర్షం ప్రభావం మన మీద ఉండటం, ఆ రోజుల్లో రోడ్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల కలిగినటువంటి ఒక ధోరణి అంతా. అయితే అది కూడా నిజమే. ఒకనొక చోట స్పష్టంగా ఉండటం అనేటటువంటిది ఆ రోజుల్లో పెట్టుకొని ఇండ్లల్లో ఉంటుంటే అనవసరమైనటువంటి భావ ప్రలాపనలు వస్తూ ఉంటుంటాయి, వాతావరణంలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో ఏకభుక్తం భూషయనంతో కూడుకున్న జాగ్రత్తలు తీసుకోవడం, ఆడవాళ్ళైతే ముఖ్యంగా తప్పనిసరిగా పసుపు రాసుకోవటం, వేప కొమ్మలు ఎక్కువగా వాడుతూ ఉండటం. అందుకనే తెలంగాణ ప్రాంతంలో బోనాలైనా, బతుకమ్మ పండుగలైనా, ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో చేసేటువంటి ఉత్సవాలైనా ఇవన్నీ కూడా పూర్తిగా ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఏర్పాటు చేసినటువంటివి. అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం కావాలని కోరుకుంటూనే ప్రతి మాసంలోనూ ఇటువంటివి ఉన్నాయండి. ఆషాఢ మాసం మొత్తం కూడా ఇటువంటి బోనాల పండుగలతో కూడుకున్నటువంటివి ఉంటాయి. పూర్తిగా అమ్మవారంటే శక్తి ఉద్భవిస్తుంది. ఈ ఉద్భవించేటువంటి శక్తికి నమస్కరించేటప్పుడే పోచమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ ఇటువంటి పేర్లతో అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ అమ్మవారి కోసం చేసేటటువంటి ఉత్సవాలు చేస్తున్నప్పుడు వాళ్ళు శుద్ధి చేసుకోవడం ధర్మంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాయనంలో కావాల్సింది శుద్ధి ప్రక్రియ. ఈ శుద్ధి ప్రక్రియ ఎప్పుడూ 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 ప్రకారాలైనటువంటి శుద్ధిని పాటించేవాళ్ళు గతం లోపల. ఆ పాటించే విధానం ఎట్లా ఉండేదంటే, బాహ్య దేహానికి 2 సార్లు స్నానం పోయటం ద్వారా శుద్ధి అంటే, అంతర్దేహానికి ఉదయకాలం లోపల ప్రాణాయామం, శరీరంలో ఉష్ణత్వం బాగా పెరగాలి కాబట్టి ఉదయకాలం లోపల ప్రాణాయామం, దాంట్లో భస్త్రిక, కపాలభాతి లాంటివి తప్పనిసరిగా చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండేటటువంటి ప్రాణాయామం, యోగా ఉండేవి. అది అంతర్దేహ శుద్ధి అంటాం. ఎందుకంటే లోపల ఈ ప్యాంక్రియాస్, లివరు ఇటువంటివన్నీ కూడా మనం తోమలేం కదా, సఫీనాలు, విమ్లేసి. అందుకని వాటిని శుద్ధి చేసే ప్రక్రియ ఉండాలి. తప్పనిసరిగా 2వ రకమైన శుద్ధి ప్రక్రియ అది. అంటే బాహ్య అంతర్దేహాల శుద్ధి ఎప్పుడూ జరుగుతూ ఉండేటట్టయితే మనం మళ్ళీ ప్రకృతికి సమానంగాను, ఈక్వలెంట్ గాను వెళ్ళిపోతుంటాం. లేదా ప్రకృతి మనల్ని డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇబ్బంది పెట్టకుండా. 3వది ఏంటి? శుద్ధి ప్రక్రియ అంటే అన్నిటికీ మూలమైనటువంటి మన ఆలోచన ధోరణి. ఇది కర్మ ప్రకారంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కర్మ ప్రకారంగా వచ్చేటటువంటి ఆలోచన ధోరణిని తగ్గించడం కోసం మన మనస్సు నిరంతరం చేసేటటువంటి జపము, ధ్యానము అనేటటువంటి ప్రక్రియ ఇంకోటి ఉంటుంది.
ఈ ప్రక్రియ కూడా దీంట్లో భాగమే. దక్షిణాయనంలో తీవ్రంగా కూర్చొని యతులు తపస్సులు చేసినా, ప్రవచనాలు చెప్పినా, ఏం చేసినా కారణాలు ఏంటి అంటే ఈ రకమైనటువంటి శుద్ధి ప్రక్రియను వాళ్ళు అలవర్చుకునేటువంటి ప్రక్రియ మనం 10 మందికి బోధించేటటువంటి ప్రక్రియ అది. ఈ 3 రకాల ప్రక్రియలతో పాటు 4వ రకమైన కర్మశుద్ధి ప్రక్రియ దానం. అనేక రకాల దాన ధర్మాలు ఉంటాయి ఇదే సందర్భాల్లో కూడా. ఆ దానాలు కూడా వినియోగపడేటువంటి దానాలుగా ఉంటుంటాయి. ఈ 4 రకాలైన శుద్ధి ప్రక్రియల ద్వారా మనిషి తనకన్నా గొప్ప శక్తి వైపు, మోక్షం వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనకు పూర్వకాలంలో చెప్పినటువంటి విధి విధానం అంతా కూడా. అందుకే ఈ మనకు వచ్చేటటువంటి చాతుర్మాస్య దీక్షలని కారణం కూడా ఇదే. ఆ కాలంలో జలం ఎక్కువగా ఉంటే నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికీ మనం చాలా చోట్లలో చూస్తున్నాం, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ కూడా మనం చూసేటట్టయితే సిక్కిం లోపల విపరీతమైనటువంటి వర్ష బీభత్సంతో చాలా గందరగోళంగా నడుస్తూ ఉంటుంది అక్కడ. అటువంటి వర్ష బీభత్సాలన్నీ కూడా మన దగ్గర కూడా ఏర్పడుతున్న సందర్భాల లోపల పక్కవాడితో కమ్యూనికేషన్ లేకుండా పోతుంటుంది. ఆ కమ్యూనికేషన్ లేకుండా పోతుంటే ఆ విషయాలని పక్కకు పెట్టేసి కమ్యూనికేషన్ విత్ గాడ్ అనేటటువంటి దాంట్లో ధ్యాన స్థితి పెంచుకుంటూ, ఎదురు కూడా ఎక్కడికి వెళ్తారండి పాపం, వాళ్ళకు కూడా తిరగటానికైనా కానీ వాళ్ళకు కూడా ప్లేస్ ఉండాలి కదా. అందుకని వాళ్ళు వెళ్లకుండా ఒక చోట ఉంటూ ఆ 4 మాసాల లోపల ఒక దగ్గర ఉండి వాళ్ళు సాధన చేసుకునే ప్రక్రియలో ఉండేవాడు. ఆ సాధన చేసుకునే ప్రక్రియ కోసం వేరే చోటుకి కనుక వెళ్ళేటట్టయితే వాటికి మార్గం లేదు, మధ్యలో ఎక్కడ చిక్కుకుంటారో తెలియదు, వాళ్ళకి పాపం భోజనం ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడకుండా ఒక చోట ఉంటూ ఉంటారు. మిగిలిన సమయాల లోపల, మిగిలిన 8 నెలల లోపల ధర్మ ప్రచారం కోసం తిరగాలి వాళ్ళని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకత ఉంటుంది. ఈ 4 మాసాలు మాత్రం ఎక్కడ వెళ్లకుండా ఉండండి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది మనకు గతంలో ఉన్నటువంటిది. ఆ తర్వాత ఆషాఢం, శ్రావణంకు వెళ్తే మనకు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి, అప్పుడు పూజలే కనపడుతుంటున్నాయి. మంగళగౌరి వ్రతాలు ఉన్నాయి, అప్పుడు పూజలే కనపడుతున్నాయి. అన్ని చోట్ల పసుపు వినియోగం అనేటటువంటిది, కాళ్ళు పగలకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ, స్నానాదులు చేసుకుంటూ తినేటటువంటివి ఈ వేరుశనగలు తినటం అనేటువంటి సంప్రదాయం ఉంది. ఇటువంటివన్నీ కూడా చేసేటటువంటిదంతా కూడా శ్రావణ మాసంలో కనపడుతున్నాయి. వేరు పర్వాలు కూడా ఉన్నాయి ఆ సందర్భంలో కూడా మనం చేసుకునేది. మళ్ళీ భాద్రపద మాసంకి వస్తే ఇంతకుముందే పెద్దలు చెప్పినటువంటి చాలా ఉన్నాయి. గణపతికి సంబంధించినటువంటి పూజలు. ఈ గణపతికి సంబంధించిన పూజల లోపల తప్పనిసరిగా ప్రకృతికి అతి సన్నిహితంగా మారటం, మట్టితో కూడుకొని ఉండటం, వృక్ష జాతులతో కూడుకొని ఉండటం, కొత్తగా వచ్చినటువంటి ఆకులతో కలిసి ఉండటం లాంటి పనులన్నీ కూడా మనకు దాంట్లో భాగమే. ఆశ్వీజ మాసంకి వస్తే పూర్తిగా ఇటు బతుకమ్మ పండుగ పుష్పాలతోని, అటు ఆకులతో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పుష్పమైన జాతులు. ఆ తర్వాత వచ్చేటటువంటిదంతా కూడా మనకు అమ్మవారి పూజలు, ఉత్సవాల లోపల ప్రకృతి, సూర్యుని కిరణాలకు సంబంధించినటువంటి వేరు శక్తులకు మనం నిత్యం నమస్కారం చేసుకునేటువంటి విధి విధానం అంతా కూడా కనపడుతుంది. అదే దాంట్లో చివరిలోకి వచ్చేసరికి అటు దసరా, ఇటు దీపావళి, అన్ని 5 రోజుల పండుగలు ఇక్కడ, 10 రోజుల పండుగలు అక్కడ, మొత్తం పర్వ వాతావరణం లోపల. దాంట్లో చెప్పినటువంటి పర్వ వాతావరణం కేవలం మనకు ఏదో ఎంజాయ్ చేయండి, ఎగరండి అని ఎక్కడా చెప్పలేదండి. గణపతి పూజను వ్రతము అన్నారు. దసరా దాంట్లో కూడా అనేక రకాల పూజలే భావాలు మనకన్నిటికీ కూడా. 9 రోజుల పాటు నవరాత్రి దీక్షలు అవన్నీ కూడా. దీపావళి సందర్భం లోపల కూడా ప్రతిరోజు కూడా ఒక రకమైనటువంటి జాగ్రత్తలు, పితృతర్పణాలు, వ్యవహారాలు అవన్నీ చెప్తూ ఉంటుంటారు తప్ప ప్రశాంతంగా ఏమి ఉండనివ్వరు. భాద్రపద మాసం లోపల పితృ యజ్ఞం అంతా కూడా మనం చేస్తూ ఉంటుంటాం. పెద్దవాళ్ళకు నమస్కారం చేసే ప్రక్రియ అంతా కూడా ఆ సమయంలోనే ఎక్కువగా పోయేవాళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి అదే సందర్భం లోపల అందరినీ గుర్తు చేసుకోవడం కూడా ధర్మమే. అట్లాగే పితృలోకము అనేటప్పుడు మనకన్నా పైలోకము అని చెప్పేసి ఏదో అనుకుంటుంటాం, కానీ పైలోకం అని కాదు. ఇక్కడ పెద్దలకు సంబంధించినటువంటి వెలుగులను, మనకన్నా పై వెలుగులను మనం గుర్తు చేసుకునే విధానం కూడా మర్చిపోయేటువంటి విధానం ఉంది. రోజు రోజుకు మన పైతరాన్ని మనం గుర్తు చేసుకోవాలి అనుకునేటట్టయితే మనము తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి దినాల్లో చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలనడానికి భాద్రపద మాసం నిర్ణయించారు. భాద్రపద మాసం లోపల కనిపించేటటువంటి వాతావరణం లోపల ఆ సమయం లోపల ఈ రకమైనటువంటి ఏమంటాము మరణాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఆ మరణ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ పితృ సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఆ సమయం లోపల చేసేటువంటి సంప్రదాయం మన వాళ్ళకు వచ్చింది. దాంట్లో ఇంకా కొంచెం వైజ్ఞానికత ఉంది. అది మరొకసారి భాద్రపద మాసంలోనే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కార్తీక మాసంలోనూ కూడా మనకు పూర్తిగా శివారాధన చేసుకుంటూ ఏకభుక్తం, భూషయనం, తర్వాత నక్తం, ఇటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ రాత్రిపూట భోజనాలు చేసేవాడు, పగటిపూట భోజనాలు చేసేవాడు, అనేక రూపాల్లో కూడా శివారాధన చేసుకుంటూ ఉంటుంటాం. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ వరుస లోపల చివరి దాకా ధనుర్మాసం వచ్చేంత వరకు కూడా ఇవన్నీ వ్రత నియమాలతో కూడుకున్నవి.
వ్రతం ఎందుకు చేయాలి అంటే నియమం కోసం చేయాలి. నియమం ఎవరి కోసం? మన కోసం, మనని మనం ఉద్ధరించుకోవడం కోసం, కింద పడకుండా కాపాడటం కోసం, మన శక్తిని పెంచుకోవడం కోసం. వ్యక్తి శక్తిగా మారాలి, మానవుడు మహనీయుడు కావాలి, మనిషి మనీషి కావాలి అనేటటువంటి కొన్ని స్లోగన్స్ మనకున్నాయి. ఆ మన లోపల ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి సంపదను లోపల అన్ని అడ్డంకుల రూపంలో ఉన్నాయి. అది ఆ అడ్డంకుల రూపాలను తొలగించుకొని ఆత్మశక్తిని మన శరీరం లోపల ప్రవేశింపజేసి మనశ్శక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మనశ్శక్తి అనేది పెరుగుతున్నా కొద్దీ మనకు అడ్డంకులు పెరుగుతుంటాయి, ఒత్తిళ్లు పెరుగుతుంటాయి. ఆత్మశక్తి పెరుగుతున్నా కొద్దీ మీరు కూర్చున్న చోటే ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి వస్తుంది. ఆ శక్తిని పెంచే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే దక్షిణాయనం వచ్చేసరికి అందరు కింద పడిపోతారేమో అని భయం, జారిపోతారేమో అని భయం, వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేసి మరొకసారి ఇటువంటి పనులు చేయటం కోసం, కూర్చోవడం కోసం, ధైర్యంగా నిలబడటం కోసం నిలబడలేకపోతారేమో అని భయం. మనకే కాదండి, పశుజాతులకు కూడా ఇటువంటి జాగ్రత్తలు చెప్పారు ఇదే సందర్భాల లోపల. పక్షులకు, పశుజాతులకు, ఇతర జాతులకు అన్నిటికీ కూడా జాగ్రత్తలు తెప్పించారు. అదే సమయంలో కూడా పశువులకు చాలా రోగాలు వస్తాయి. ఎందుకంటే వాటిని ఎక్కువగా వాటికి వినియోగించుకోవాల్సి వస్తుంది. వాటికి అన్నిటికీ అనేక రకాల ఇబ్బందులు వచ్చే సమయం. అదే కాకుండా బయట నుంచి వచ్చే పురుగు, పుట్ర అవన్నీ కూడా బాగా పెరిగేటువంటి సమయం. వాటి వల్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని దక్షిణాయనం అంతా కూడా మనకు నిత్య జీవన విధానం లోపల ఒక కేర్గా, ఒక జాగ్రత్తలతో కూడుకున్నటువంటి విధానం మనకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అందులో మన ప్రాంతంలో మరీ ఎక్కువగా దక్షిణాయన ప్రభావం మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల లోపల అంతటా ఇట్లాగే ఉందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఢిల్లీలో అతివేసవి కాలం, అక్కడ అందరికి సెలవులు ఇచ్చేటువంటి కాలం. అక్కడ అసలు ముట్టుకుంటే భక్కున మండిపోతూ ఉంటుంది. కేవలం ఏసీల్లో తప్ప నార్మల్ గా తిరగగలిగేటువంటి స్థితి కోల్పోతున్నటువంటి సమయం వచ్చిందా. మళ్ళీ అతి చలికాలం వస్తుంటుంది. అతి చలికాలం మన దగ్గర లేదు, అతి వేసవి కాలము మన దగ్గర లేదు. సౌత్ లోకి వచ్చినప్పుడు అంత తీవ్రంగా ఉండదు మన దగ్గర. కాబట్టి మన దగ్గర ఇంకా సేఫెస్ట్ ప్లేస్. నార్త్ లోపల కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఇంకా హిమాలయాల వైపు వెళ్తుంటే ఇంకో రూపంలో ఉన్న వాతావరణం ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ వర్షం ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. పడిందా విపరీతంగా పడిపోయి అక్కడంతా మునిగి పారేస్తూ ఉంటుంది. ఇట్లా వేరువేరు రకాలైనటువంటి ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా ఉంటున్నప్పటికీ మన ప్రాంతానికి తగినట్టుగా మన వాళ్ళు చెప్పినటువంటి ఏ ధర్మాలు, ఏ సూత్రాలు అయితే ఉన్నాయో ఆ సూత్రాలను అనుసరించి మన జీవిత విధానాన్ని తప్పనిసరిగా కొనసాగించుకుంటూ ఉండాలి. అదే ఉత్తరాయణానికి వెళ్ళిపోయామా, చక్కగా పగళ్ళు హాయిగా ఉంటాయి. ఈ సంవత్సరం అంటే మనకు మూడాలు వచ్చేసి ఇబ్బందులు పడుతున్నాం, కానీ లేకపోయేటట్టయితే ఈ సమయం అంతా కూడా చక్కని ఉత్సవాలు చేసుకునే సమయం, ఇళ్ల లోపల పూజలు అవన్నీ చేసుకునే సమయం. అప్పుడైతే ఏమవుతుంది, చక్కగా మనము పునాదులు వేసి నిలబడ్డామంటే వర్షం పడిపోయిందంటే వాటికి బలం తగ్గిపోతూ ఉంటుంది. ఆ బలం తగ్గిపోయేటటువంటి వాటి మీద మళ్ళీ కన్స్ట్రక్షన్స్ చేయడం కష్టం. అక్కడ మట్టితో ఇండ్లు కట్టేటువంటి రోజుల లోపల మట్టి కొట్టిన తర్వాత రాత్రి కూడా వర్షం పడిందంటే ఏమవుతుందో అర్థం కాదు. అందుకని వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటి చాలా కష్టంగా ఉండేది. అందుకని అవన్నీ కూడా నిషేధాలు చెప్పుకుంటూ వచ్చాయి. కట్టె తడిసిపోయేది, కట్టెతో ఏమైనా పనులు చేసుకోవాలనుకునేటట్టయితే తడిసిపోయిన కట్టెతో ఏం చేసేవాళ్ళం, ఇవన్నీ కూడా సమస్యలు ఉండేవి. తడిసిపోయిన కట్టెతో కానీ కుంచుకుపోయిన కట్టెతో కానీ చేయడం కష్టం. అందుకని ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ పనులు ఆనందంగా చేసుకోవచ్చు. కాబట్టి అన్ని శుభకార్యాలన్నిటికీ కూడా ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం లోపల తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసినవి చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కాలం ప్రభావం బాగా పెరిగింది, జనాలు పెరిగారు, వాతావరణం లోపల అంటే జన వాతావరణంలో మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు తప్పనిసరి అవసరం అనే భావాలకు వచ్చేసాం. ఈ మూల సూత్రాలు మనం తక్కువగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఏమైనా ఈ ప్రస్తుతం అవసరం పూర్తి చేయాలనుకున్నాం, కాకుంటే దానికి తగ్గట్టుగా ఫంక్షన్ హాల్స్ మారాయి, స్లాబ్ ఇండ్లు వచ్చేసాయి. కొంచెం మార్పులు వస్తున్నప్పటికీ కూడా మన నిత్య జీవన విధానంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెటూరు లోపల ఇంకా జాగ్రత్తలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మార్గాల లోపల మనం చెప్పేటువంటి మాటలు 10 మంది జ్యోతిష్కులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో విస్తరింపజేసుకుంటూ వాళ్ళని జాగ్రత్త పరులను చేయటం కోసం ఈ సమావేశాలు ఉపకరిస్తున్నాయి. ఈ రోజు చాలా మంది మంచి మంచి మాటలు చెప్పారు, పెద్దలందరూ కూడా చక్కని విశేషాలు చెప్పారు. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు వేరు వేరు ప్రాంతాల నుంచి. ఇటువంటి సాధారణమైనటువంటి విషయాలన్నిటి మీదనైనా కనీసం అందరూ నోరు తెరిచి 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, త్వరలో మనం కూడా ప్రత్యక్షంగా కలవడం కోసం 1-2 నెలల లోపల మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా జ్యోతిషం, ధర్మాచరణ, ఆధ్యాత్మికత ఇటువంటి అంశాల మీద ఒక ప్రత్యేకమైన సెమినార్ పెడతాం, ప్రత్యక్షమైన సెమినార్ పెడతామని చెప్పేసి నిర్ణయం కూడా అనుకుంటూ ఉన్నాం. త్వరలో దీనికి రూపాన్ని ఇచ్చేసి గురుకుల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాం. పెద్దవాళ్ళు
గురువులు సోమనాథ్ శాస్త్రి గారు వీటికి సమన్వయం చేస్తారు. 1-2 వారాల లోపల ఈ విషయంలో క్లారిటీ మనకు వస్తుంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈ అంశాలన్నింటిలో కూడా అందరినీ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరీ అందరినీ కోరుకుంటూ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.